अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ఓం శ్రీ శ్రీరామ్. మనము మనసు మర్మము స్వామి అనుగ్రహంతో చెప్పుకున్నామండి 9 రోజులు. దాని తర్వాత ఈ మనసు మర్మంలోని ఎక్స్టెన్షన్ లాగా దీనిలోని ప్రాక్టికల్ అప్లికేషన్ సమ్మరీ అని ఒకటి అనుకున్నాము. సో ఆ సెషన్ ఇప్పుడు ఈ రోజు చేద్దాం. మనం నేను శ్రీనివాస్ గారిని కోహోస్ట్ గా చేసేసి ఐ బి షేరింగ్ ది స్క్రీన్. ఇవాళ ఈ పాయింట్ డిస్కస్ చేసే ముందర ఫస్ట్ ఐ షుడ్ ప్రాబ్లీ పుట్ ఏ డిస్క్లైమర్ and then I tried to do my best whatever Swami could get done through me in the short time in terms of trying to identify కొన్ని situations సన్నివేశాలు ప్రతి పాయింట్ కి. ప్రతి పాయింట్ అంటే మనము సమ్మరీలోనే 5 పాయింట్లు ఒకదానికి చెప్పుకున్నాము. అందుకని నేను చేసిన విధానం ఏంటంటే అండి, అందులోంచి ఒక పాయింట్ రిప్రజెంటేటివ్ పాయింట్ ప్రతి చాప్టర్లోనూ తీసుకుని దాన్ని మనం ఏ విధంగా మన నిత్య జీవితంలో పెట్టచ్చు అనేది ఒక కేస్ స్టడీ లాగా నేను తీసుకున్నాను. అది అందరికీ రిలేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే ఐడియాతో కేస్ స్టడీ లాగా తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. అయితే అదొక్కటే అప్లికేషన్ అని కాదు, ఇంకా ఎన్నైనా ఉండొచ్చు అప్లికేషన్స్. ఇవి ఉన్న టైంలో అది మాత్రం డిస్కస్ చేద్దాం. సో దీని పేరండి నవసూత్ర ప్రణాళిక అని పెట్టాను. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్లోంచి ఒక్కొక్క సూత్రం తీసుకున్నాం మనం. 9 చాప్టర్లు స్వామి చెప్పారు కాబట్టి 9 సూత్రాలు. నవసూత్ర ప్రణాళిక యాక్షన్స్ బేస్డ్ ఆన్ మనసు మర్మము అని దీనికి పెట్టాను. సో ఈ ప్రణాళిక ఏంటో చూద్దాం మనం. మొట్టమొదటిదండి, మొదటి సూత్రం ఏమిటంటే మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ బాండేజ్ అండ్ లిబరేషన్ అని స్వామి చెప్పారు. అంటే మనిషి బంధంకి మనిషి మోక్షానికి రెండింటికి కూడా మనస్సే కారణము, మనస్సే మూల కారణము అని స్వామి చెప్పారు. కాబట్టి దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే స్వామి ఇచ్చింది, ద థార్న్ దట్ పిక్స్. ఈ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మనకి ఇంకో ముళ్ళుతో దాన్ని తీసేస్తాము అని. అంటే ఇంకో ముళ్ళు అనడంలో అర్థం ఏంటంటే అండి, ఇక్కడ ఆ పాయింటెడ్ గా ఉన్నది అది కూడా ముళ్ళు లాంటిదే, అది గుచ్చుకునేదే నిజంగా చెప్పాలంటే శరీరంలోకి. ఈ పాయింటెడ్ గా ఉన్నది ఇది కూడా ఒక ముళ్ళే. ఈ ముళ్ళు లోపల గుచ్చుకుంది, అప్పుడు వేరే ముళ్ళుతో దాన్ని బయటికి తీస్తాం. ఎందుకంటే ముళ్ళు అది గుచ్చుకుని వెళ్ళిన ప్రదేశంలోకి మళ్ళీ ఇంకొక ముళ్ళే వెళ్ళగలదు. కాకపోతే మనం ఏ విధంగా చూస్తామండి, దీనికి అనాలిసిస్ చేయాలి అంటే ప్రపంచంలో ఏం చేస్తామంటే ఏదైతే తీసే ముళ్ళులాగా మనం పట్టుకుంటామో అండి, ఆ తీసే ముళ్ళుని మనము కాస్త జాగ్రత్తగా కండిషన్లో పెట్టుకుంటాం. వి కేర్ ఫర్ దట్, దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము, సేఫ్గా ఒక డబ్బాలో పెడతాము. అయితే మనకి లోపల గుచ్చుకున్న ముళ్ళుని ఏం చేస్తామండి, అది బయటికి తీయగానే తీసి అవతల పడేస్తాం. ప్రాబబ్లీ మళ్ళీ ఇంకెవరికి గుచ్చుకోకుండా కొంచెం రోడ్డు మధ్యలో కాకుండా పక్కకు పడేస్తాం. దాన్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ఈ రోజు నువ్వు గుచ్చుకోవాలని అని. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. 2 ముళ్ళులే అయినా కూడా ఏ ముళ్ళు అయితే వచ్చి గుచ్చుకుందో, ఏ ముళ్ళు హాని కలగజేస్తోందో దానిని మనము తిడతాము, పక్కన పడేస్తాము. ఏ ముళ్ళు అయితే హెల్ప్ చేస్తోందో లోపలిని గుచ్చుకున్న దాన్ని తీయడానికి దానిని. అదేవిధంగా మనస్సు మనకి హెల్ప్ చేసినప్పుడు మనస్సు చాలా గొప్పది, మనం మెచ్చుకోదగ్గది. మనస్సు మనకి హాని చేసినప్పుడు మనస్సుని తిడతాము, అది నిందితుడు అవుతుంది. కాబట్టి ఒక సిచ్యువేషన్ చెప్తాను.
ఏ బి అని ఇద్దరు మనుషులు ఉన్నారనుకున్నాం. ఏ బిని ఇన్సల్ట్ చేశాడు. అప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టే గుచ్చుకుంది బికి. ఆ ఇన్సల్ట్ ఒక మాట అనేసింది, కష్టమైన మాట అనేసేసరికి అది బికి చాలా కష్టం అనిపించింది. ఎందుకు బికి ఆ ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు బి? ఎందుకంటే బి లెట్ హర్ సెల్ఫ్ బి ఇన్సల్టెడ్. ఆన్ ద కాంట్రరీ, వెన్ ఏ సెట్ ద సేమ్ టు సి, ఏ ఇంకొక సి అన్న మనిషితో కూడా ఇదే మాట అన్నప్పుడు సి ఏం పట్టించుకోలేదు దాన్ని. అదెట్లా జరిగింది? హౌ కమ్? Why did B feel hurt for the same word said by A, and then why did B feel hurt and why did C did not feel hurt? ఎందుకు బి ఇన్సల్ట్ అనుకుంది, సి ఎందుకు ఇన్సల్ట్ అనుకోలేదు అని ప్రశ్న వస్తే అండి, దానికి ఒకటే జవాబు. ఎందుకంటే బికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏంటంటే ఏ నాతో అటువంటి మాటలు అనకూడదు, నన్ను ఎవరు కూడా ఈ విధంగా అనకూడదు అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సికి అటువంటి ఎక్స్పెక్టేషన్ ఉన్నట్లేదు, బికి ఉంది. అందువల్ల బికి ఇది ఇన్సల్ట్ లాగా తోచింది. అందుకని యాక్చువల్ సిచ్యువేషన్ తనకు అనుకున్నట్టు జరగకపోయేసరికి, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోయేసరికి బి ఈజ్ అప్సెట్ అండ్ హర్ట్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటండి? స్వామి అన్నారు, ఇంకొక థాన్ తీసుకుని, అంటే మనస్సునే ఇంకొక విధానంగా తీసుకుని క్లీన్ గా ఉన్న పార్ట్ ఏదైతే రెడీగా ఇట్లా తీయడానికి రెడీగా ఉందో దాంతో ఈ ముందు గుచ్చుకున్న ముళ్ళును తీసేయాలి. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుందండి, వేరే వాళ్ళు మాట అన్నారు, అది నేను ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను అంటే నాకు ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళును ఎట్లా బయటికి తీస్తాను నేను? వేరేది నాకు కావాలి, ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ వేరే ఇన్స్ట్రుమెంట్ అంటే ఇది ఆలోచనే అది ఆలోచనే, రెండు మైండే కాబట్టి ఒక ఆలోచన గుచ్చుకుంది, ఇంకో ఆలోచన దాన్ని తీసేయాలి. రెండు ముళ్ళే అండి. కాబట్టి ఏ షుడ్ టేక్ అనదర్ థాట్ కాల్డ్, అంటే బి అనుకోండి, ఇక్కడ ఏ అని తప్పు రాస్తారు. బి షుడ్ టేక్ అనదర్ థాట్ కాల్డ్, వెల్ దట్ ఈస్ అబౌట్ హిజ్ నేచర్ అండ్ నాట్ అబౌట్ మీ. బి అనుకోవాలి, ఏ అటువంటి వాడే కాబట్టి అలా మాట్లాడతాడు, అది నా గురించేం కాదు, నన్ను అన్నాడని కాదు. రోడ్డు పైన వెళ్తూ ఉంటామండి, ఎవరినో హాయ్ చెప్తాం, వాళ్ళు మనతో హలో చెప్పరు, లేకపోతే మనతో మాట్లాడి వేరే ఇంకెవరో వస్తే వాళ్ళు ఇంపార్టెంట్ అంటే అటు వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం బాధపడాలా, ఇన్సల్ట్ ఫీల్ అవ్వాలా? ఏం ఫీల్ అవ్వాలి? ఎందుకు ఫీల్ అవ్వడము? అది వాళ్ళకున్న ఇష్యూ, వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళకి ఇన్సల్ట్ చేయాలని ఏ ఇది కూడా ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా కూడా అది వాళ్ళ ప్రాబ్లం, మీకేమీ తక్కువ కాలేదే. అది వాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల మనం ఎందుకు ఇన్సల్ట్ ఫీల్ అవ్వాలి అనేది, వెల్ దట్ ఈస్ అబౌట్ హిజ్ నేచర్ అండ్ నాట్ అబౌట్ మీ అనే ఆలోచన తీసుకుని, నాకు వాళ్ళు అన్నదాన్ని బట్టి నాతో ఏం సంబంధం లేదు, నన్నేమీ అది కిందకి చేయదు ఇంకా అన్న ఒక థాట్ని తీసుకుని, ఈ ప్రీవియస్ థాట్ ఏంటి? ముళ్ళు, ఓ మై గాడ్ హీ ఇన్సల్టెడ్ మీ, నన్ను ఇన్సల్ట్ చేశారు అనుకున్న ముళ్ళుని తీసేయాలండి. కాబట్టి మనలో ఆల్రెడీ వచ్చిన ఒక ఆలోచన ఇంకో ఆలోచనతో తీసేయాలి. ఇది స్వామి చెప్తున్నది అక్కడ. ఒక ముళ్ళుని ఇంకో ముళ్ళుతో తీయడం అంటే ఒక ఆలోచన ఇంకో ఆలోచనతో తీసేయాలి. అప్పుడే మైండ్ ఇప్పుడు ఫ్రెండ్ లాగా ఉంది, ముందర ఎనిమీ లాగా ఉంది, తర్వాత మైండ్ లాగా ఫ్రెండ్ లాగా అవుతుందండి. సో ఇది ప్రాక్టీస్ చేయడము, ఇందులో యాక్షన్ పాయింట్. ఆ తర్వాత ఏం చేయాలి? ఏ విధంగా తీసిన ముళ్ళుని పక్కన పడేస్తామో, మనకి ఉపయోగించిన ముళ్ళుని పక్కన మళ్ళీ సేఫ్ గా పెట్టుకుంటామో కడిగేసి, అదే విధంగా ఈ థాట్ ఏదైతే నన్ను ఇన్సల్ట్ చేశారు అన్నది పక్కకి పడేయాలి. దానిపైన నన్ను ఎవరు ఇన్సల్ట్ చేయగలరు అన్నట్టు దానిపైన ఒక విధమైన కోపంతో, ఒక విధమైన అసహ్యంతో పక్కన పడేయాలి. ఈ నన్ను ఇన్సల్ట్ చేస్తే అని అనుకునే ఆలోచనే తప్పు అని పక్కన పడేసేయాలి. తర్వాత ఇన్ఫాక్ట్ ఒక ఆలోచన పెట్టుకోమని, అది సూతింగ్ జెల్ లాగా, ఎక్కడ తీసేసిన తర్వాత ముళ్ళు కొంచెం అక్కడ ఏమన్నా ఆయింట్మెంట్ లాగా పెట్టడానికి ఇంకో కొత్త ఆలోచన కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చండి. ఎందుకంటే అన్ని ఆలోచనలే, గుచ్చుకున్న ముళ్ళు ఆలోచనే, తీసే ముళ్ళు ఆలోచనే, తర్వాత పెట్టే జెల్ కూడా ఆలోచనే. సో ఏమిటి ఆలోచన? హీ ఇన్సులేటెడ్ మీ ఫ్రమ్ ఫ్యూచర్ పెయిన్. నన్ను ఇన్సల్ట్ చేసినట్టు ఒక మాట అని, ఇప్పుడు నేను దీనికేమి రియాక్ట్ కావట్లేదు, నేను ఆ ముళ్ళు తీసేసేయగలిగాను కాబట్టి ఫ్యూచర్ లో ఇంకెవరన్నా కూడా నాకు గుచ్చుకోకుండా ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, నాకు ఒక అండర్స్టాండింగ్ ఇచ్చాడు, కాబట్టి ఎంత మంచివాడు అని ఒక సూతింగ్ జెల్ అన్నమాట. అంటే పెయిన్ పోయేట్టు ఒక సూతింగ్ జెల్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అండి మనము చేస్తే గనక ఒక ఆలోచన, అంటే ఇది స్లో అవ్వాలి మనం కొంచెం. మనకి ఏమవుతుందంటే ఒకళ్ళు ఇన్సల్ట్ చేయంగానే ఆ ఇన్సల్ట్ ఇమీడియట్లీ మనకి ఇన్సల్ట్ లాగా అనిపిస్తుంది. అనంగా అనిపించంగానే దాన్ని తీసేయాలి అని ఒక కోరిక కలుగుతుంది. దాన్ని తీసేయాలి కోరిక కూడా, నన్ను గుచ్చుకున్నారు లోపల గుచ్చుకుని ఆ భరించడం ఎక్కువ అయిపోతుంది. మనకి ఆ భరించడమే ఒక విధమైన ఆనందం, ఆ పెయిన్ లోనే ఆనందం తీసుకుంటాం మనస్సు.
దాని నుంచి ఒకటి 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 అది క్యాన్సర్ పుండులాగా కూడా తయారవుతుంది. కాబట్టి వెంటనే కనుక గుచ్చుకున్నా తీసేస్తూ ఉంటే క్రమంగా ఫ్యూచర్ లో ఇటువంటి ఒక బామింగ్, ఒక జెల్ రాసేసేయడం దానిపైన, సూతింగ్ జెల్ ఏంటంటే ఇది వీళ్ళు నన్ను స్ట్రాంగ్ గా తయారు చేస్తున్నారు తప్ప నన్ను నిజంగా వాళ్ళు ఇన్సల్ట్ చేయట్లేదు అన్నది పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్ లో కొత్తగా ఇంకెవరు అరిచినా మన మీద కూడా మనకి ఇదివరకు ఉన్నట్టు ఇన్సల్ట్ ఫీల్ కాము. ఆ విధంగా దూషణ భూషణ కూడా ఒకటేలాగా తీసుకోవాలని స్వామి చెప్పారు. ఇది ప్రాక్టికల్ అని నేను అనుకుంటున్నానండి. స్లో అవ్వాలి, మనం కొంచెం స్లో అయ్యి ఇది ప్రాక్టీస్ చేయాలి. మనకి టైం చూసుకుంటే దీనికే బాగానే ఇప్పుడు 5:45 అయిపోయింది. అందుకని ఇక్కడ ఏం డిస్కషన్ పెట్టుకోవద్దండి. ఎవరికన్నా ఏమన్నా పాయింట్లు ఉంటే కనుక చివరికి కొంచెం డిస్కస్ చేయడానికి నేను క్విక్ గా వెళ్తాను. కాబట్టి మీరు ఎక్కడైనా రాసుకుని పెట్టుకోండి, లేకపోతే మనం కొంచెం ఈవినింగ్ గ్రూప్ లోనే డిస్కస్ చేయొచ్చు. రెండో సూత్రం ఏంటంటే సేవ ఇస్ ద వే టు రెడ్యూసింగ్ ఈగో. అది మనం చెప్పుకున్నాం రెండో చాప్టర్ మెయిన్ పాయింట్ లాగా అందులో తీసుకున్నాను నేను. సో స్వామియే ఎగ్జాంపుల్ అండి సేవ. ఆ ఫోటోలో చూస్తే మనకు అర్థమవుతుంది సేవ ఎలా చేయాలి అని. మిలియన్స్ అండ్ మిలియన్స్ సేవాదాన్ని ఇన్స్పైర్ చేశారు స్వామి. ఆయన చేసే విధానము, ఆయన ఉన్న విధానము, ఆయన ఇవాళ ఎక్కడో వింటున్నాను నేను, పద్మా కస్తూరి గారు అంటే ఏం కస్తూరి గారి డాటర్, ఎప్పుడో ఆ రోజుల్లో ఒక చిన్న జనరల్ హాస్పిటల్ ఉండి 4 బెడ్లు మగవాళ్ళకి 4 బెడ్లు ఆడవాళ్ళకి ఉన్న ఆ టైంలో ఆవిడ అక్కడ 3rd డెలివరీ అక్కడ చేసుకున్నారు. బెంగళూరులో ఉంటారు ఆవిడ. అక్కడ అన్ని హాస్పిటల్స్, అక్కడ ఫెసిలిటీస్ ఉన్నా కూడా పుట్టపర్తిలో ఆ రోజుల్లో ఏమీ లేదు. అక్కడికి వచ్చి చేసుకున్నారు డెలివరీ. డెలివరీ చేస్తున్నప్పుడు అది ఆవిడ చాలా అన్సర్టన్ గా ఉండడం, కష్టపడ్డం ఇవన్నీ అవుతున్నప్పుడు శ్రీరామనవమి రోజు, అష్టమి రోజు కాలేదు, ఆ రోజు అవుతుంది అనుకుని వాళ్ళంతా హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు. కానీ అష్టమి రోజు కాయలేదు. ఆ రోజు రాత్రి స్వామి మళ్ళీ చూడ్డానికి వచ్చారట. వచ్చి ఏమిటమ్మా ఎట్లా ఉన్నామంటే ఇట్లా అవుతుందేమో అనుకున్నావు అంటే, ఇవాళ కాదులే అష్టమి కదా నేను ఆపేశాను, అష్టమి రోజు ఎందుకు ఇప్పటికీ కష్టాలు ఎక్కువ పడుతున్నావు, నవమి రోజు అని శ్రీరామనవమి రోజు పుడతాళ్లే అన్నారట స్వామి. ఆ శ్రీరామనవమి రోజు కూడా చిత్రావతికి అందరినీ తీసుకెళ్లి స్వామి అక్కడ అమృతం తీయడం అవన్నీ చేసి తర్వాత రాత్రి ఎప్పుడు అది అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు స్వామి అక్కడ ఉన్నప్పుడు మంచిగానే అవుతుందిలే అని ఆయన అష్యూరెన్స్ ఇచ్చి అప్పుడు ఆవిడకి అక్కడ కావడము. ఎంత ఆవిడ మొత్తం అప్పుడు చిత్రావతి దగ్గర ఉన్నప్పుడు అండి ఆవిడకి ఎంతో చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ లేదుట, మొత్తము పవర్ లేదుట, చాలా కష్టపడుతున్నారు. ఎవరు లేరు అక్కడ, అందరు చిత్రావతికి వెళ్ళిపోయారు. హాస్పిటల్లో కూడా ఎవరు లేరు ఆవిడకి సపోర్ట్ గా. ఆ టైంలో వాళ్ళ మదర్ ఆవిడే, వాళ్ళ మదర్ అయితే తిట్టుకుంటున్నారు కూడా స్వామిని, ఇట్లా తెచ్చి ఇక్కడ పెట్టారు స్వామి మీరు అని. ఆ టైంలో అక్కడ స్వామి చూసిన వాళ్ళు ఏం చేశారంటే, స్వామి ఒక్కసారి 2 నిమిషాలు పూర్తిగా చెమటలు పట్టేసి తడిసిపోయి స్వామి ఎప్పుడు షర్ట్ బటన్స్ కూడా బటన్స్ అన్ని తీసేసి అట్లా 1.5 minutes అట్లా ఎక్స్పీరియన్స్ చేశారు స్వామి. పెయిన్ ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ నార్మల్ గా అయిపోయారు. ఇక్కడేమో ఈవిడికి ఆ పెయిన్ అంతా తెలియకుండా అయిపోయింది. సో ఎంత దయామయుడు అంటే అండి స్వామి, ఆ విధంగా వేరే వాళ్ళది జస్ట్ అలా తీసేసుకుంటారు స్వామి. కాబట్టి సేవ ఎట్లా చేయాలి అనేది తన సొంతగా చేసి చూపెడతారు స్వామి. వేరే వాళ్ళ పెయిన్ ఎట్లా తగ్గించాలి అది తను చేసి చూపెట్టారు. తనకి ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు స్వామికి. ఆయన వాళ్ళు ఎవరు కారు అట్లా అనుకుంటే కూడా ఎందుకు చేయాలైనా, కాకపోతే ఆయన చేసి చూపెట్టారు మనకి మార్గము. ఎందుకంటే మనందరికీ అహంకారం పోవడానికి, ఆయనకి అహంకారం ఎలాగో లేదు. ఆయన అహంకారం మనకి ఎట్లా పోవాలో చెప్పడానికి ఆయన చేసి చూపెట్టారు మనకి. సో స్వామి హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అనాలిసిస్ ఏంటంటే అండి, వెన్ వి థింక్ దట్ ఎనీథింగ్ ఈజ్ ఎ టాస్క్ టు డూ, ఇట్ యూజువల్లీ లీవ్స్ ద మార్క్ ఆఫ్ డూయర్షిప్. అంటే నేను చేశాను, ఏది చేసినా కూడా, ఒక నగర సంకీర్తన చేసినా, ఒక భజన మంచిగా పాడినా కూడా అందరు బాగా పాడారండి అనగానే, లేదంటే ఒకటి ఏమన్నా నారాయణ సేవ చేసినా, ఒకటి ఏం చేసినా సరే అండి, ఈ నేను చేశాను అన్న భావం మనలో ఉండిపోతుంది. అది సన్నగా అహంకారం స్టార్ట్ చేస్తుంది మనలో. ఇది ఎటువంటిదంటే అండి, పేరెంట్స్ కూడా నేను ఇంత చేశాను నన్ను చూసుకోవట్లేదు అని పేరెంట్స్ కూడా అనిపిస్తుంది చిల్డ్రన్ మీద. అంటే పేరెంట్స్ సపోజ్ టు బి సెల్ఫ్లెస్, కానీ వాళ్ళకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్. సో పని చేయడం ఏదన్నా కర్మ చేసేయంగానే అందులో సేవ చేశామనుకున్నప్పుడు కూడా సేవ అని అంటాం, కానీ సేవలోనే మనకి ఈ భావం వచ్చేస్తుంది, ఈగో వచ్చేస్తుంది. కాబట్టి స్వామి ఏమంటున్నారండి ఇక్కడ, సేవ ఇస్ ద వే టు రెడ్యూసింగ్ ఈగో అంటున్నారు. ఇఫ్ సేవ ఈజ్ హెల్పింగ్ అస్ టు గ్రో ఈగో, దర్ ఇస్ ఎ ప్రాబ్లం. దట్స్ నాట్ సేవ. సేవ షుడ్ బి డన్ ఓన్లీ టు రెడ్యూస్ ఈగో. సో అది ఎలా చేయాలి అనేది యాక్షన్ పాయింట్ అండి. సో ఇన్స్టెడ్ థింకింగ్ ఇట్ ఈస్ సేవ, ఇట్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ టు స్వామి, కన్వర్ట్స్ ఇట్ ఇంటూ సెల్ఫ్లెస్. సో చేసేదంతా కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, స్వామిని ప్రీతి చేయడానికి చేస్తున్నాను అని అనుకుని చేయాలండి ఏది చేసినా కూడా. ఇది స్వామి చెప్పారు. దాన్ని మనం ఒక ప్రిన్సిపల్ సూత్రం లాగా తీసుకుని చెప్తాం. ఒక ఎగ్జాంపుల్, సంజయ్ అనే ఆయన ఒక సొసైటీలో ఉంటారు, అపార్ట్మెంట్స్.
ఈ ఆ అపార్ట్మెంట్స్ లో సొసైటీలో అందరికీ కొంచెము నీళ్లు రావడానికి వాళ్ళకి నీళ్ల ప్రాబ్లం ఉంటే ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మాట్లాడడము, నీళ్ల కనెక్షన్స్ తెప్పియడము, వాళ్ళకి ట్యాంకర్లు తెప్పిస్తూ ఉండడము, వాళ్ళకి ఈ బిల్స్ కడుతూ ఉండడం, ఇటువంటి కొన్నాళ్ళు చేశాడు. తర్వాత అందరూ చేస్తుంటే ఆయన జాబ్ అనుకుని ఆయనకే వదిలేశారు. అది ఒకప్పుడు గ్రాడ్యువల్ గా ఆయన కొంచెం బాధ అనిపించింది, కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఏమిటి నేనే ఎందుకు ఎప్పుడు చేయాలి, నేను ఇనఫ్ చేశాను, అందరూ చేయొచ్చు కదా అని ఆ విధంగా ఫీల్ అవడం మొదలుపెట్టాడు. ఇది సేవ చేస్తున్నప్పుడు ఆయనకు జరిగిన విశేషం అనమాట. అప్పుడు ఇప్పుడు మనం అనుకుంటున్నది ఏంటంటే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్న మార్చినప్పుడే మనకి సొల్యూషన్ వస్తుంది. కాబట్టి యాక్షన్ ఏమిటి? సంజయ్ is a devotee of Swami, so he connected and prayed to Swami to guide him before he came to a decision. He could feel the guidance from Swami, continue doing it, but do it as seva, not as a chore. అంటే మనం ఒక చెయ్యాలి, ఎలాగైనా రోజులో ఇది చేయాల్సిన పని ఇంకా తప్పుతుందా, నాకు నా మీదకే వదిలేశారు, ఎవరో ఒకరు చేయకపోతే ఎట్లా అవుతుంది, ఇటువంటివన్నీ పెట్టుకుని కష్టపడుతూ చేసే కన్నా కూడా కష్టపడే కన్నా ఇష్టపడుతూ చేయి బంగారు అంటారు స్వామి. కాబట్టి ఇప్పుడు ఇష్టపడతామండి, ఇది స్వామికి నేను ఆఫర్ చేసేది. ఎవరికి తెలిసినా తెలియకపోయినా స్వామికి తెలుసు నేను చేసే ప్రతి మూవ్, నేను ఏ యాటిట్యూడ్ తో చేస్తున్నాను, ఏ ఫోకస్ కాన్సన్ట్రేషన్ తో చేస్తున్నాను, ఎటువంటి కర్మ చేస్తున్నాను అని స్వామికి తప్పకుండా తెలిసింది. ఎందుకంటే సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకు తెలుసు. అందువల్ల సంజయ్ వన్స్ హి ప్రేడ్ టు స్వామి, నా ప్రేయర్ లో ఇంపార్టెన్స్ ఉంది. ఫస్ట్ కనెక్ట్ కావాలి, చేసుకుంటూ వెళ్ళిపోతే బాధపడుతూ లాభం లేదండి. ప్రేయర్ చేయాలి, స్వామి నాకు ఇలా అనిపిస్తుంది, ఈ భావన నాలోంచి తీసేసేయండి అంటే ఆయనకి నువ్వు నాకు వదిలేసి నాకు అర్పించు అని స్వామి నుంచి వినబడింది. ఎందుకంటే ఇది చెయ్యడము నీకు మంచిది అని వినబడిందండి. యు ఆర్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ ఎనీబడి ఎల్సెస్ సేక్, ఇది నువ్వు నాకు చేసి అర్పించినప్పుడు నీకే మంచిది. చూడండి, స్వామికి నైవేద్యం పెడతాం, ఎవరు తింటాం, మనమే తింటాం కదండి. అలాగే స్వామికి కర్మ ఆఫర్ చేసినప్పుడు అది మనం పవిత్రం చేస్తుంది. కాబట్టి ఆ పవిత్రం చేసే కర్మ మనము చేస్తున్నాము అని స్వామి చెప్తున్నారండి. స్వామి కమాండ్ ఫాలో అయ్యాడు సంజయ్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. కొంతమంది చేయలేపు రేస్ చేస్తున్నారండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మనకి 9 కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు, కాబట్టి ఒకవేళ మధ్యలో డిస్కషన్ చేస్తే నేను కంటిన్యూ చేసేస్తాను. ఒక రిక్వెస్ట్, మీరు ఎక్కడైనా రాసుకోండి మీరు అనుకుంటున్న పాయింట్, యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఇది కంప్లీట్ చేసేసి అప్పుడు విల్ ట్రై టు టేక్ ద డిస్కషన్. తర్వాత మూడో సూత్రం, ట్రూ అనుష్ఠానమే త్రికరణ శుద్ధి అని చెప్పుకున్నామండి. ఇందులోంచి ఇది ఒకటి చెప్పుకున్నాం. నిజమైన అనుష్ఠానం అంటే ఏంటి? త్రికరణ శుద్ధి. వైదికంగా అనుష్ఠానం చేయడం అనేది మనకి వైదికంగా వస్తున్న విషయం. అయితే ఈ రోజుల్లో అనుష్ఠానం చేయగలమా, మన అంత టైం లేదు అని అనుకుంటాం. టైం గురించి కాదు, ఏం చేస్తున్నా కూడా త్రికరణ శుద్ధితో చెయ్యి అంటున్నారు. అంటే థాట్, వర్డ్, డీడ్, మనస, వాచ, కర్మణ అంతా కూడా కలిసి చేసినప్పుడు, ఒకటిగా ఉన్నప్పుడు అందులో ప్యూరిటీ అండ్ యూనిటీ ఉంటుంది ఆ కర్మలో. చెప్తారు ఎగ్జాంపుల్, మనం ప్రామిస్ చేస్తాం వేరే వాళ్ళకి ఎప్పుడన్నా ఇది చేస్తాను అని, అందులో అనలైజ్ చేస్తే అండి తొందరగా ప్రామిస్ చేసేస్తాం ఏదైనా చెప్పంగానే. అంటే ఎందుకంటాము, యూజువల్లీ వేరే వాళ్ళని ప్లీజ్ చేయడం మనకి ఇష్టం ఉండొచ్చు, లేకుంటే అప్పుడప్పుడు మన అహంకారం అనమాట మన తొందరగా కమిట్ చేయించేస్తుంది. ఎందుకంటే నేను చేసినట్టు కనబడాలి, నేనే చేశాను అని. సో లేటర్ ఆన్ మాత్రము గిల్టీ ఫీల్ అవ్వచ్చు, ఫ్రస్ట్రేట్ అయిపోవచ్చు, చేయలేకుండా పోతాం, అది చేయలేం, అది చెప్పింది చేయలేం, అందుకని గిల్టీ ఫీల్ అవ్వచ్చు, ఎందుకు ప్రామిస్ ఇచ్చానా అనుకోవచ్చు. కాబట్టి ఇటువంటి బాధల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే త్రికరణ శుద్ధి ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో చూడండి. లక్ష్మి అనే ఆవిడ మంచి సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్. వాళ్ళ ఆఫీస్ లో మీటింగ్ లో ఆవిడని చాలా ప్రైజ్ చేశారు వాళ్ళ బాస్. ఒక రోజు అందరు ఎదురుకుండా సిఇఓ అందరు ఉన్నారు, చాలా ప్రైజ్ చేశారు. ఆవిడ చాలా ఆనందపడింది, ఎందుకంటే ఈ కూర్చున్న వాళ్ళు నార్మల్ పీపుల్ కాదనమాట, వాళ్ళు చాలా హై లెవెల్ ఆవిడకన్నా. అండ్ దెన్ వాళ్ళు అందరి ముందర ఈ ప్రైజ్ చేయడం బాస్ చాలా బాగా అనిపించింది ఆవిడకి. అండ్ దెన్ అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు, ఆవిడ చాలా మెచ్చుకోలుగా చూశారు. అప్పుడు అదే డిస్కషన్ లో ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ వాళ్ళ బాస్ ఇంకొకతను, వీళ్ళ టీంలో ఉన్నతని ఇంకొకతను అంతగా సరిగ్గా చేయకపోవడం మూలాన ఎలా ఒక టాస్క్ చాలా వెనకబడిపోయింది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది కూడా డిస్కస్ చేశాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ఆఫ్టర్ ఆల్ లక్ష్మి లాంటి వాళ్ళే కనుక ఈ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేస్తే, ఈ డెవలప్మెంట్ ఈ టాస్క్ కూడా టేకప్ చేస్తే ఎంత బాగుండేదో అన్న ఒక మాట అన్నాడు. అంటే ఇంత ముందు తన ఫీల్ అయిన హ్యాపీనెస్ కి, తన పొంగిపోయిన దానికి లక్ష్మి కాస్త టెంప్ట్ అయిందండి. టెంప్ట్ అయ్యి ఏముందండి ఆవిడ, ఇది నేనే తీసుకోవాల్సి వస్తుంది, అందుకని అట్లా చెప్తున్నారేమో, నేనే ఎక్స్ట్రా లోడ్ తీసుకోవాలేమో అని. కానీ తీసుకోవాలంటే భయమే, ఆవిడకి మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. ఒక పక్కనేమో చాలా ఆనందం, ఇంతకుముందు పొగిడారని, ఇంకో పక్కనేమో తీసుకుంటే ఏమవుతుందో అని. కానీ ఆవిడ అనుకునే లోపలే ఆవిడలోని ఒక ఈగో ఆవిడతో ఒక మాట చెప్పించేసింది, ఏంటంటే నేను హ్యాండిల్ చేస్తాను సార్ అని చెప్పేసింది. అందుకని వాళ్ళందరూ ఆనందపడ్డారు. అండ్ దెన్ చాలా మంది ఆవిడకి కంగ్రాచులేట్ చేశారు, ఆవిడకి ఇచ్చారు. అయితే లక్ష్మి వాజ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ హర్ థాట్.
ఎందుకంటే మాట తొందరగా ఇచ్చేసింది. తర్వాత పెద్ద స్ట్రెస్ అయిపోయింది ఆమెకు ఆ జాబ్. ఎందుకంటే ఆల్రెడీ తన జాబ్ అదే తనకి బోలెడంత తీసుకుంటుంది. మీరు ఇంట్లో కూడా పనులు ఉంటాయి. అది కాకుండా ఈ కొత్తది తీసుకుంది. దాంతో ఏమిటి, బికాస్ షీ వాంటెడ్ టు లుక్ గుడ్ ఆర్ షీ వాస్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ నాలో పెట్టినప్పుడు నేను ఏమైనా చెయ్యొద్దా అని. కాబట్టి షీ వాస్ ఫీలింగ్ వెరీ స్ట్రెస్డ్ అనమాట ఈ జాబ్ లో. అప్పుడు ఏం చేస్తుండొచ్చు లక్ష్మి అండి, షీ కుడ్ హావ్ టేకెన్ ఎ లిటిల్ టైమ్ ఫ్రమ్ హర్ మేనేజర్ టు గివ్ హర్ డెసిషన్. ఏమిటి తీసుకోవాలా వద్దని. ఒకవేళ తనకు అనిపించినా ఇది నేను తీసుకుంటే బాగానే ఉంటుందేమో అని కొంత టైం తీసుకుని ఉండొచ్చు. ఒకవేళ బాస్ తను అడిగున్నా కూడా ఏం లక్ష్మి నువ్వు తీసుకుంటావా అంటే కొంత టైం నాకు ఇవ్వండి, అది కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేసేవాళ్ళు తప్పకుండా. తర్వాత ఒకసారి డీటెయిల్స్ లోకి వర్క్ చేస్తుంది, దీనికి ఎంత టైం పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది, దీనివల్ల రోజులో నాకు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ జాబ్ నా మిగతా పనులతో పాటు చేయగలనా, ఎంత చేయగలను అది కనుక తన అసెస్మెంట్ చేస్తుంటే ముందరే తప్పకుండా తనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము ఇది తనకి వీలయ్యేది కాదు అని తనకి తెలిసేది. కాబట్టి అది సూసైడల్ అని తెలిసేది. అందువల్ల తన వచ్చి మాట ఏం చేసిందంటే అండి, బాస్ తో ఒక అపాయింట్మెంట్ తీసుకుని తను అండర్ అవుతున్న స్ట్రెస్ గురించి బాస్ తో చెప్పి నా తప్పండి ఇది, నేను కొంచెం ఇండిస్క్రిమినేట్ గా ప్రామిస్ చేశానప్పుడు చేయకుండా ఉండాల్సింది అని చెప్పింది. అప్పుడు మీ హెల్ప్ నాకు కావాలి, ఎలా ఈ స్ట్రెస్ నుంచి తగ్గాలి, ఎందుకంటే ఈ స్ట్రెస్ తీసుకుంటే నేను చేసే జాబ్ కూడా అది సఫర్ అవుతుంది ఎలా. అప్పుడు బాస్ రియల్లీ అప్రిషియేట్ చేశాడు. ఎందుకంటే నిజంగా ఒక పని చేయాలి అని ఉన్నవాళ్ళు దానివల్ల ఎందుకు చేయలేకపోతే దానికన్నా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తే ఏ విధంగా మొదటికే మోసం వస్తుంది అని తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అండర్స్టాండింగ్, వాళ్ళు నిజంగా యూస్ఫుల్ డిపార్ట్మెంట్. అందుకని బాస్ అప్రిషియేట్ చేశాడు ఆవిడ ఫ్రాంక్నెస్. చెప్పి ఆవిడ ఏమన్నా అంటే, నువ్వు ఎవరి చేయాల్సి ఉందో వాళ్ళకి నువ్వు మెంటర్ చేయంతే, వాళ్ళతో రోజుకు అర్ధగంట గడుపు, వాళ్ళకి ఏం చేయాలో ఆ రోజు వాళ్ళకి నువ్వే చూసుకో, నువ్వే మెంటర్ చేయి, అది చాలు, అంతకన్నా నువ్వు టైం స్పెండ్ చేయొద్దు అని చెప్పేసరికి చాలా సంతోషించింది. అదే చేసింది. సో ఇక్కడ ఏం చేసిందండి, మనస్సులో ఒక భావం వచ్చినప్పుడు నేను ఇది చేయగలనా కానీ బయటికి మాత్రం చేసేస్తాను అని చెప్పి ఆ పనిలోకి దిగిపోవడం అనేది అది మనస్సన్యం, వచస్సన్యం, కర్మ అన్యం అవుతుంది. ఒకవేళ గనక ఎప్పుడు రియలైజ్ చేసిందో అప్పుడు లక్ష్మి వెళ్ళిపోయి తనకి లోపల నిజంగా ఎలా ఉందో అది చెప్పగలిగింది. చెప్పి మీరు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పినప్పుడు, నాకు మాత్రం పని చేయాలి ఉంది అని చెప్పినప్పుడు నిజంగా బాస్ మళ్ళీ చెప్పినట్టు తాను ఆ విధంగా చేసింది, అర్ధగంట స్పెండ్ చేసింది. దాంతో బాస్ కి సంతోషం ఇచ్చింది, తాను కూడా ఆనందపడింది, తన స్ట్రెస్ తగ్గించుకుంది. ఇప్పుడు ఏమైందండి, ఇది అనుష్ఠానం చేస్తే అందరికీ మంచి అవుతుంది. అది త్రికరణ శుద్ధి ఫాలో అవడం మనకి ఇక్కడ మంచిది, ఆర్గనైజేషన్ కూడా మంచిది, ఓవరాల్ సిస్టమ్ కి మంచిది. తర్వాత పాయింట్ గురించి అండి, స్వామి అన్న ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవడానికి ఇది మీ ఎదురుకుండా పెట్టాను, మీరు అందరు చదవండి. ఇది ముఖ్యంగా రెడ్ లో పెట్టింది చదవాలి. రిమెంబర్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ కెన్ గివ్ యూ అన్మిక్స్డ్ జాయ్. ఓన్లీ జాయ్ అనేది ఉంటుందండి, జాయ్ తో పాటు అన్హ్యాపీనెస్ అనేది మిక్స్, సారో అనేది మిక్స్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్ సచ్ థింగ్, వెన్ ఇట్ ఇస్ లాస్ట్ యూ విల్ బికమ్ వెరీ సాడ్. ఒకవేళ ఉన్నా కూడా దిస్ ఈస్ ద వెరీ నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్. సో ట్రై టు కరెక్ట్ ద వెరీ సోర్స్ ఆఫ్ ద జాయ్. ఎక్కడి నుంచి నీకు జాయ్ సారో వస్తుందో దాన్ని కరెక్ట్ చేయి, కానీ ఏది జాయో ఏది సారో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించకు. ఈ సోర్స్ ఏమిటి, మైండే అంటున్నారు స్వామి. కాబట్టి కంట్రోల్ యువర్ మైండ్ అండ్ ట్రైన్ ఇట్ టు యాక్సెప్ట్ అండ్ సీ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్టివ్ వరల్డ్ విచ్ ఇస్. ఇప్పుడు ఇంతకీ ఏమిటి సూత్రం అని చూసేంత వరకు మీకు దీని అండర్స్టాండింగ్, నాట్ టు ఫైండ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్ అంటున్నారు స్వామి. ఇది 4వ సూత్రం. వేరే వాళ్ళకి ఒక ఫింగర్ కనుక చూపెడితే మన వైపు 3 ఫింగర్స్ తిరిగి ఉంటాయి అని మనకి చెప్తూనే ఉంటారు పెద్దలు. కాబట్టి ఇక్కడ ఏమిటో చూద్దాం. ఎగ్జాంపుల్, ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు బి ఫాల్ట్లెస్ అండ్ దేర్ ఫోర్ గివ్ అస్ జాయ్. వేరే వాళ్ళు గనక అసలు వాళ్ళలో ఫాల్ట్స్ లేకపోతే వాళ్ళు నాకు ఆనందం ఇస్తారు అనే ఒక ఎక్స్పెక్టేషన్. అనాలిసిస్ ఏంటండి, స్వామి ఇదివరకు చూపెట్టిన స్లైడ్ ఇందాక, నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ గివ్స్ అస్ అన్మిక్స్డ్ జాయ్. ఇది కూడా ఒకవేళ కనుక ఒకళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బిహేవియర్స్ కొన్ని నచ్చుండొచ్చు నాకు మనకి, కానీ వాళ్ళవి కొన్ని నచ్చుండకపోవచ్చు. ఆ నచ్చుండని బిహేవియర్స్ చూసి అవి మార్చుకోవాలి వాళ్ళు, అక్కడ కూడా వాళ్ళు నాకు ఆనందం ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ విధంగా జరిగే పద్ధతి ఉండకపోవచ్చు మోస్ట్లీ. ఎందుకంటే ఎందులోనూ కూడా ఓన్లీ మనకి జాయ్ ఇచ్చేదంటూ ఉండదు అని స్వామి చెప్పారు. తర్వాత ఒక కేస్ స్టడీ. Shravya's grandmother scolded her for not attending bhajan at home for the last 2 days. She said, "You have become very undisciplined and bad." Shravya tried telling the reason, but grandmother would not listen. Shravya had to connect to her friend who was going through some tough time in her personal life, and she wanted Shravya's empathetic hearing. ఆ ఫ్రెండ్ ఆమెకి ఏదో ప్రాబ్లమ్స్ ఉండి శ్రావ్యతో చెప్పుకుంటోంది, అందువల్ల ఈ 2 రోజుల్లో అదే టైంలో ఆమె కాల్ చేయడము, శ్రావ్య నో చెప్పలేకపోవడము, ఆ టైంలో తన ఫ్రెండ్ని తను సపోర్ట్ చేయాలి అనే ఒక భావంతో తను వాళ్ళ చెప్పింది వింటూ ఉండడం, ఇట్లా జరిగిందనమాట.
అందుకని డిడ్ నాట్ హ్యావ్ ద హార్ట్ టు సే నో అండ్ షీ డిడ్ నాట్ వాంట్ ఆల్సో ఎవ్రీవన్. అట్లాగే ఇంట్లో కూడా చెప్పలేదు ఈ విధంగా శ్రావ్యకు జరుగుతూ వాళ్ళ ఫ్రెండ్కి జరుగుతుంది, ఎందుకంటే లేకపోతే అది వాళ్ళ డిన్నర్ టేబుల్ టాపిక్ అయిపోతుంది అన్నమాట, మాట్లాడుకోవడం. అట్లా చెప్పడం కూడా తనకి ఇష్టం లేక సైలెంట్ గా ఉంటుంది అనమాట. ఎందుకు నేను అటెండ్ చేయట్లేదు అనేది క్లియర్ గా చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. అందుకని చిన్నపిల్ల కాబట్టి తను చెప్పకపోయినా కూడా 2 రోజులు తన భజన అటెండ్ చేయకపోయేసరికి, ఇన్నాళ్ళు అటెండ్ చేస్తూనే ఉన్నాను, 2 రోజులు భజన అటెండ్ చేయకపోయేసరికి నేను మంచి పని చేస్తున్నాను కదా, ఎందుకు నన్ను అండర్స్టాండ్ చేసుకోకుండా ఎందుకు పెద్దలు ఇట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని బాధపడి. ఇక్కడ అనాలిసిస్ మనం చూసుకుంటే ఏంటంటే, గ్రాండ్ మదర్ కెన్ అఫ్ కోర్స్ లుక్ ఎట్ ద నీడ్ ఫర్ చెకింగ్ వై ద గ్యాప్ ఇన్ డిసిప్లిన్ ఇస్ కమింగ్. గ్రాండ్ మదర్ చెక్ చేయొచ్చు, బట్ షీ నీడ్స్ టు ఫస్ట్ నాట్ సీ it as a fault that should be corrected for her to be happy about her granddaughter's behavior. అది మాత్రం తాను ఆ ఫాల్ట్ తాను కరెక్ట్ చేస్తే తను హ్యాపీ అవుతాను శ్రావ్యతో అన్న ఒక కండిషన్ దాటేసేయాలి, పెట్టుకోకూడదు. ఇన్ఫాక్ట్ ఇఫ్ షీ హర్సెల్ఫ్ హ్యాడ్ అన్ ఎంగేజ్మెంట్ టు అటెండ్, ఒకవేళ తనకే ఏమన్నా పెద్ద పని వచ్చింది అనుకోండి, తన భజన అటెండ్ చేయగలదా, చేయలేదు, తను కూడా స్కిప్ చేస్తుంది. కాబట్టి తన చేసేది తిన కూడా చేస్తూ ఉండొచ్చు అని ఎంపథైజ్ చేయడం అంటే ఇదే అనమాట. వేరే వాళ్ళకు కూడా తనలాంటి వాళ్ళే అన్న ఒక ఫీలింగ్ లోకి రావడం అనమాట. అప్పుడు వేరే వాళ్ళలో తప్పు వెతకడం నుంచి మనము బయటపడతాం. ఎప్పుడు మనం ఎంపథైజ్ చేస్తాము, వేరే వాళ్ళలో తప్పు వెతకడం నుంచి బయటపడతాము. ఇన్స్టెడ్ ఫస్ట్ ఎంక్వైర్ చేయాలి, తన వేరే వాళ్ళని ఫాల్ట్ ఫైండింగ్ కన్నా కూడా ఎంక్వైర్ చేయాలి, ఎందువల్ల ఇట్లా చేసి ఉండొచ్చు అని. కాబట్టి ఇక్కడ యాక్షన్ ఏంటంటే మనకి ఆ అమ్మాయి చేసింది ఏంటంటే, ఒకవేళ కనుక అడుగుతున్నా కూడా ఎంక్వైర్ చేస్తున్నా కూడా కిడ్ కనుక మాట్లాడట్లేదు అనుకోండి, షీ కెన్ షో హర్ అండర్స్టాండింగ్ బై వర్డ్స్ సచ్ యాజ్ ఐ నో యూ నార్మలీ డోంట్ స్కిప్ భజన్, సో యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ రీజన్ ఇజంట్ ఇట్, అండ్ లీవ్ ఇట్ వదిలేసేయాలి. సో ఎప్పుడు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఎంపతి అంటే ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ వేరే వాళ్ళకి ఇవ్వాలి, మనకి ఇచ్చుకోకూడదు. వేరే వాళ్ళకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం అంటే, నువ్వు నార్మల్లీ అయితే నువ్వు ఇట్లా చేసేదానివి కాదు, స్కిప్ ఏదో రీజన్ ఉంటుందిలే అందుకనే చేస్తుంటావు స్కిప్ చేస్తుంటావు అని అక్కడ వదిలేసేయాలి. మళ్ళీ వాళ్ళు ఏదో మనకి చెప్పాలి అని ఎక్స్పెక్ట్ చేయకుండా. దాంతో ఏమవుతుందంటే అండి, దీంతో శ్రావ్యకి తను ఎవరో జడ్జి చేస్తున్నట్టు ఫీలింగ్ రాదు, తను ఎవరో అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. రావడంతో ఆ గ్రాండ్ మదర్ లో తనకి రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, ట్రస్ట్ పెరుగుతుంది, లవ్ పెరుగుతుంది. గ్రాండ్ మదర్ అంటే పెరిగేసరికి ఛాన్సెస్ ఏంటంటే, ఇంకా గ్రాండ్ మదర్ ఏమి చెప్పక్కల్లా, ఎప్పుడన్నా ఇటువంటి ఒక సిచ్యువేషన్ వస్తే ప్రాబబ్లీ శ్రావ్యకే తెలుస్తుందేమో, ముందరే వచ్చి చెప్పడము నేను ఈరోజు చేయలేను అని, లేకపోతే వేరే వాళ్ళతో నాకు ఇక్కడ భజన ఉంది దాని తర్వాత మనం మాట్లాడుకుందామని చెప్పగలగడము, ఇటువంటివన్నీ శ్రావ్యాన్ని మేనేజ్మెంట్ తను చూసుకుంటుంది, తనే నేర్చుకుంటుంది, పెద్ద అవుతుంది కాబట్టి ఒక పిల్లలు వాళ్ళు ఎట్లా నేర్చుకుని పైకి రావచ్చు అనే విషయం కన్నా మనం పెద్దవాళ్ళు ఒక ఆతృతతో వాళ్ళని కరెక్ట్ చేసేయాలి, వాళ్ళలో ఏదో ఫాల్ట్ ఉంటే ఫాల్ట్ అంతా మార్చేసేయాలి అని ఒక ఆతృత చూపెట్టడం వల్ల ఆ ట్రస్ట్ పోయి వేరే వాళ్ళలో ఫాల్ట్స్ మాత్రమే వెతుకుతూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైము. ఎక్కువ ఇళ్లలో జరుగుతున్న విషయం ఇదే అని నా అభిప్రాయం. కాబట్టి స్వామి చెప్పిన యాక్షన్ ఇట్లా ప్రాక్టికల్ గా మనం మన ఇళ్లలో పెట్టుకోవచ్చు అండి. అది జనరేషన్ గ్యాప్ కి, ముఖ్యంగా ఆ జనరేషన్ గ్యాప్ ని ఫైండింగ్ ఫాల్ట్ వల్లే మిస్టేక్స్ ప్రాబ్లమ్స్ అని వస్తాయి, కాబట్టి అక్కడ మనం నాట్ ఫైండింగ్ ఫాల్ట్స్ ఉపయోగించాలని అభిప్రాయం. తర్వాత 5వ సూత్రం, ట్రైనింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ. మైండ్ అండ్ ఇంటెలెక్ట్స్ ఆర్ లైక్ 2 bullocks. మీకు గుర్తుంటే గనక ఆ కార్ట్ ఒకవేళ అంతఃకరణం గనక ఒక వెహికల్ బండి అయితే, దానికి మనస్సు బుద్ధి 2 జోడెడ్ల లాంటివి, 2 bullocks విచ్ ఆర్ పుల్లింగ్. వాటిని సత్యధర్మ శాంతి ప్రేమ అహింసల మీద ట్రైన్ చేయాలన్నారు స్వామి. అయితే సత్యధర్మాల మీద ట్రైన్ చేయాలండి, ఎందుకంటే శాంతి ప్రేమ అహింసలు ఫాలో అవుతాయి అని మనం చెప్పుకున్నాం నిన్న. కాబట్టి సత్యధర్మాల మీద ట్రైనింగ్ అనే దాని గురించి అనాలిసిస్ ఎట్లా చేస్తున్నాం అంటే, ఎప్పుడైతే మనస్సుని బుద్ధిని రెండింటిని ట్రైన్ చేయకుండా వదిలేసామో అవి అన్ఫెమిలియర్ పాత్స్ లో వెళ్తాయండి. అన్ఫెమిలియర్ పాత్స్ లో వెళ్ళి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వాటిని ట్రైన్ చేస్తే అది మంచితనము అన్న గుడ్నెస్ అన్న పాత్ మీద వెళ్ళి తప్పకుండా డెస్టినేషన్ రీచ్ అవుతాయి. ఓకే, Rohan would be a little surprised that his mother would tell him so many times that he should be careful about his friendships when he was going for the first time to his university hostel. ఇక్కడ యూనివర్సిటీ హాస్టల్కి వెళ్తున్నాడు రోహన్ ఫస్ట్ టైం. 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చాయి. అయితే మదర్ నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా నాయనా, జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెళ్ళినప్పుడు అని చెప్తూ ఉంటే అతను కొంచెం ఆశ్చర్యపోయి కొంచెం ఇరిటేట్ కూడా అయ్యాడు అనమాట. ఎందుకంటే రోహన్ ఫెల్ట్ దట్ హి వాస్ ఆల్రెడీ బిగ్ ఇనఫ్ అండ్ దెన్ హీ నోస్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అది కాకుండా 9 ఏళ్ళు అతను బాల వికాస్ అటెండ్ చేశాడంతా, అతనికి మంచి చెడు గురించి బాగానే తెలుసు. కాబట్టి వెళ్ళిపోయాడు, హాస్టల్ జాయిన్ అయ్యాడు. 6 months లోపల అతని గ్రేడ్స్ కొంచెం కింద పడిపోవడం స్టార్ట్ అయ్యాయి. తర్వాత చాలా అన్ఇంట్రెస్టెడ్ గా తయారయ్యాడు అతను చదువులో. ఏమిటని చూస్తే
మెనీ టైమ్స్ ఈ యాక్చువల్లీ స్టడీసే డిస్కంటిన్యూ చేయాలని అనిపించేట అతనికి. ఇంటికి వచ్చేసి వాళ్ళ డాడ్ వాళ్ళ బిజినెస్ లో సపోర్ట్ చేసుకుందాము ఆ విధంగా అనిపించింది రోహన్కి. సో అనలైజ్ చేస్తే ఏమవుతుందంటే అండి, రోహన్ ఎంటర్డ్ ఇన్ టు రాంగ్ కంపెనీ ఆఫ్ అనదర్ బాయ్ హు వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ బట్ వాస్ వెరీ గుడ్ ఎట్ అట్రాక్టింగ్ ఫ్రెండ్స్ అన్నమాట. So he brainwashed Rohan well enough within 3 months, whereby without knowing about what is happening, Rohan started being like that friend. Now Swami tells, tell me your company, I shall tell you who you are. Now Rohan needs to understand that he did not train his mind and did not use his intellect while seeking new friendship. So ప్రతి సిచ్యువేషన్ మనకి న్యూ అయ్యండి, అది కొత్త టెరైన్ అనమాట. ఎప్పుడు యూనివర్సిటీ నుంచి చదువుకి అట్లా బయటికి రాలేదు అతను. అక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానికి మైండ్ని బుద్ధిని కొంచెం ట్రైన్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. కానీ వాళ్ళ మదర్ చెప్తున్నా ఎవరు చెప్తున్నా కూడా వినకుండా అతను మాత్రం నేను ఇందులో ఎట్లాగైనా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నవాడు యాక్సిడెంట్గా ఆల్మోస్ట్ గురయ్యాడు అనమాట. ఇప్పుడు అతను ఎట్లా సరి చేసుకుంటాడు దాన్ని చూద్దామండి. సో స్వామికి ప్రే చేసుకున్నాడు హార్ట్ నుండి. ఆఫ్టర్ ఈ యాక్సిడెంట్లీ కేమ్ అక్రాస్ స్వామిస్ కొటేషన్ అండి. అది కూడా ఎట్లా వచ్చిందంటే ఒక స్వామి కొటేషన్ అతనికి స్వామి హెల్ప్ చేశారు, కొటేషన్ చదివాడు. ఆ కొటేషన్ చదవగానే గుర్తొచ్చింది, స్వామికి ప్రే చేయాలనిపించింది. ఇట్లా అతను ప్రే చేసుకున్నాడు, ఎందుకంటే అతనికి కన్ఫ్యూజన్ ఉంది మైండ్లో చాలా. ఒకసారి అతనికి వాళ్ళ మదర్ చెప్పిన విషయాలు, వాళ్ళ బాల్ వికాస్ గురువు చెప్పిన విషయాలు, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది అనేది బాగా గుర్తొచ్చింది అతనికి. స్వామి అట్లా గుర్తు చేయించాడు. చేయంగానే స్లోగా అతనికి ఆటోమేటిక్ గా స్వామి అనుగ్రహం వల్ల హీ స్టార్టెడ్ అవాయిడింగ్ ద ఫ్రెండ్ అనమాట, ఈ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఇన్స్టెడ్ ఫ్రెండ్షిప్ చేంజ్ చేశాడు. చేంజ్ చేసి సమ్వన్ ఎల్స్ వాజ్ వెరీ సోబర్ అండ్ దెన్ హూ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్, అతనితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ విత్ ఇన్ అబౌట్ 6 months అతనికి ఇంటలెక్ట్ రోజు రోజుకి క్లియర్ అవ్వడం స్టార్ట్ అయింది. అతనికి ఇదివరకు ఉన్న ఒక శ్రద్ధ వచ్చేసింది, ఎందుకంటే ఈ టుక్ ద రైట్ డెసిషన్ అండి. అండ్ దెన్ హీ స్టార్టెడ్ బికమింగ్ గుడ్ ఎట్ ఇట్ స్టడీస్ అగైన్. సో టర్న్ అరౌండ్ స్టోరీ అనమాట. ట్రైనింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ అంటే ఏంటంటే అండి, ట్రైనింగ్ ఆన్ సత్య అంటే మనము ట్రూత్ఫుల్ టు అవర్ సెల్స్, అంటే సత్య అంటే సత్యసాయి, ట్రూత్ఫుల్ టు అవర్ సెల్స్. స్వామిని మర్చిపోకూడదు ఎక్కడికి వెళ్ళినా. స్వామిని మరొకవే మనసా అని పెడతారు స్వామి. స్వామిని మరవకుండా ఉండడం ఎక్కడికి వెళ్ళినా. అంటే మనకి ఎటువంటి సిచ్యువేషన్ లోకి వచ్చినా ఫస్ట్ స్వామికి ప్రే చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. స్వామికి ప్రే చేసుకోవడము, తర్వాత స్వామి గైడ్ చేయండి స్వామిని ధర్మానికి స్టిక్ అవ్వడం పార్ట్ కి. ధర్మ అంటే యాక్షన్, సత్య అంటే మన కనెక్షన్ విత్ స్వామి. సో మన కనెక్షన్ విత్ స్వామి ఏమో ఇంటాక్ట్ గా ఉంటే యాక్షన్ కి స్వామి గైడ్ చేస్తారు. అప్పుడు యాక్షన్ లో స్వామి చెప్పినట్టు నడవాలి. అది కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఇప్పుడు రోహన్ కి ఆ ఫ్రెండ్ వచ్చి ఏమిటి నువ్వు ఇతను అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు ఇట్లా అయిపోతున్నావు అట్లా అయిపోతున్నావు అంటే మళ్ళీ ప్రెషర్ ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఆ ప్రెషర్ లాంటివి ఫీల్ అవ్వకుండా స్వామి చెప్తున్న మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఒకవేళ అతను కనుక అవాయిడ్ చేస్తే తప్పకుండా అతనికి మంచి జరుగుతుంది. కాబట్టి ఆ నమ్మకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్చునేట్లీ రోహన్ కి చిన్నప్పుడే బాల వికాస్ అటెండ్ చేయడం వల్ల ఆ ఫౌండేషన్ ఉండడం వల్ల హీ కుడ్ డూ దట్ అండ్ దెన్ హీ కుడ్ చేంజ్ ఇట్. So training on Satya Dharma Shanti Prema Ahimsa, where our bulak, our antakaranam does not meet with an accident, but goes royally on the Chakkani Rajamargamu, is listening to, connecting to Swami always in every situation and then doing as he says. That's what it means. తర్వాత 6వ సూత్రం 6వ చాప్టర్ నుంచి ధర్మో రక్షతి రక్షిత అన్నది. ఇక్కడ we need to put dharma ahead of our financial needs అంటే అర్థానికి కామానికి అండి. కామానికి అర్థం అంటే ఫైనాన్షియల్ నీడ్ అన్నాను, కామం అంటే ఇక్కడ డిజైర్ ఈగో నీడ్ అన్నాను. డైలీ ట్రాన్సాక్షన్స్ లో ఒక అనాలిసిస్ చేద్దామండి. ఫైనాన్షియల్ నీడ్స్ టెంప్టర్స్ టు టేక్ ద ఈజీ రూట్ అండ్ గెట్ డన్ విత్ ఇట్. అదొకటి మనకి కరప్షన్ ఇటువంటివి. ఈగో నీడ్ ఇస్ అ సటిల్ డిజైర్ టు షో అవర్ సుపీరియారిటీ ఓవర్ అదర్స్ బై పుట్టింగ్ దెమ్ డౌన్. ఈ రెండింటికి ఒక 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కానీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. సత్యనారాయణ అనేవాడు ఉన్నారు, ఆయన ఒక ఓనర్ ఆఫ్ ద హౌస్ అనమాట. ఒక రోజు ఆయన వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్న అతనే ఒక తప్పు పని చేయడం చూశాడు, చాలా తప్పు పని. వీళ్ళ ఇంట్లోనే ఆ స్పేస్ ఉపయోగించుకుంటూ ఆ తప్పు పని ఏదో చేశాడు, అనెథికల్ గా పట్టుబడ్డాడు. రెడ్ హ్యాండెడ్ క్యాట్ గానే అతను ఏం చేయాలో తెలియలేదు, అతనికి ఉద్యోగం పోతుందని భయపడ్డాడు. సరే అంత పోతుంది, రెప్యుటేషన్ కూడా పోతుంది. ఎందుకంటే ఈ వర్క్ మ్యాన్ వాళ్ళ వైఫ్ కూడా వీళ్ళింట్లోనే పనిచేసేది, ఆవిడకి ఎక్కడ తెలుస్తుందేమో నేను చేస్తున్న పిచ్చి పని అవన్నీ కూడా భయపడ్డాడు. అయితే సత్యనారాయణ బాగా అతన్ని తిట్టి అతనికి కొంచెం అర్థమయ్యేట్టు చెప్పాడు. తర్వాత అతనికి కొంచెం ప్రేమతో కౌన్సిల్ చేశాడు, స్వామి అనుగ్రహం ఉండడంతో కౌన్సిల్ చేసి అన్నాడు, నువ్వు ఒకవేళ నీ మన విధానం మార్చుకుంటే నేను ఎవరితో చెప్పను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న విషయం మీ భార్య కనుక నేను చెప్పానంటే ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి నీకు తెలుసు కదా. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే నువ్వు మళ్ళీ చెయ్యనని మాట ఇవ్వు నాకు అని మాట తీసుకున్నానండి. మాట తీసుకుని అతన్ని పాఠం చేసి పనిలో కంటిన్యూ చేయించాడు అతన్ని. దాంతో అతనిలో ఆ వర్క్ మ్యాన్ లో కూడా చాలా మార్పు వచ్చింది. అతను వాజ్ చేంజ్ మ్యాన్ ఫ్రమ్ దెన్ అనమాట. సో ఇక్కడ అనాలిసిస్ ఏమిటి అంటే వర్క్ మ్యాన్ కి హ్యాబిట్ వల్ల అట్లా చేశాడు. సత్యనారాయణకి ఇప్పుడు పవర్ఫుల్ గా ఉండొచ్చు ఎప్పుడండి, ఒకవేళ కనుక నువ్వు తప్పు చేసావు అని తప్పు చేయంగానే అతను ఒక ఇన్ఫీరియర్ లాగా అనిపిస్తాడు, తను సుపీరియర్ లాగా అనిపిస్తాడు.
అట్లా అనిపించినప్పుడు తన మైండ్ చెప్పినట్టు చేస్తే ఇగో వీడికి ఇంటిగ్రిటీ లేదు అని వీడిని తీసేయడము, వాడి జాబ్ లో తీసేస్తే వాడికి డబ్బులు కూడా ఉండదు సరిగ్గా. దాని తర్వాత అక్కడి నుంచి వాడు వెళ్ళి ఈ పని ఆపుతాడని ఏమిటి వాడు ఏదో తప్పు పని చేస్తాడు, మళ్ళీ వెళ్తాడు ఏదో క్రైమ్ చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు. కాబట్టి దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అందువల్ల అతనితో మాట తీసుకుని తనలో ఉన్న టెంప్టేషన్ ఇది. వేరే వాళ్ళకి ఇప్పుడు చూడు, నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత పని చేశాను, అటువంటి వాడిని వాడి ఫర్గివ్ చేసేసాను అన్న ఒక టెంప్టేషన్ తనలోది, అటువంటిది కూడా బయట పండియకుండా దాన్ని కంట్రోల్ చేశాడు, కాన్ఫిడెన్షియాలిటీ ఉంచాడు అక్కడ అనమాట. దాంతో వాళ్ళకి ట్రస్ట్ ఉండడం వల్ల అతను చాలా థ్యాంక్ఫుల్ అయ్యాడు అనమాట. ఇటువంటి మనుషులు కూడా ఉంటారా అని అతను థ్యాంక్ఫుల్ అయ్యాడు. అతనే ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా సత్యనారాయణ నిలిచాడు. ఇదొక యాక్షన్. ఇక్కడ ఏంటంటే అండి, మైండ్ ప్రాంప్ట్స్ us టు యాక్ట్ విత్ పవర్. మన చేతిలో కనుక చూడండి, ఎవరి చేతిలో అన్న ఒక దండ, ఒక కర్ర ఇచ్చారంటే ఎవరో ఒకరికి కొట్టబుద్ధి వస్తుంది. అట్లా మనకి నేను ఒక మంచి పని చేస్తున్నాను అనగానే మంచి పని చేయని వాళ్ళని కొట్టబుద్ధి వస్తుంది. కాబట్టి వి షుడ్ నాట్ గివ్ అప్ ద పాత్ ఆఫ్ ధర్మ అవర్ సెల్స్. వి షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ ఈజియర్ వేస్ ఆఫ్ డీలింగ్ ఇన్ ద వరల్డ్ లైక్ బ్రైబింగ్ అండ్ కరప్షన్ డిస్పైట్ అవర్ లాసెస్. మనకి ఎటువంటి లాసెస్ ఉన్నా కూడా బ్రైబింగ్, కరప్షన్ లాంటివి కూడా, ఇది ఇంకోటండి ఫైనాన్షియల్ నీడ్స్ గురించి చెప్పేది అనమాట. అటువంటి వాటిలో కూడా మనం పడకూడదు తొందరగా. సిమిలర్లీ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఎక్స్ప్రెసింగ్ అవర్ పవర్ టు షౌట్ ఎట్ అదర్స్ జస్ట్ బికాస్ దే ఆర్ రాంగ్. వాళ్ళు తప్పు చేశారు కదా అని వాళ్ళపైన అరవడం లాంటివి. షుడ్ ట్రై అండ్ వర్క్ ఆన్ ఇట్ విత్ లవ్ అండ్ ట్రస్ట్ అనమాట. అలా ధర్మో రక్షిత ఒక సాఫ్ట్ పాయింట్ తీసుకుని నేను చెప్తున్నానండి కేస్ స్టడీ లాగా. ఎందుకంటే ఇటువంటివే మన రోజు లైఫ్ లో అయ్యేవన్నమాట. మనకి పెద్ద పెద్ద ధర్మ సంకటాలు రాకపోవచ్చు, చిన్న చిన్న ధర్మ సంకటాలు ఉంటాయి. ఆ ధర్మ సంకటాల్లో ఒకళ్ళకి మధ్య ఉన్న ఇష్యూస్, how do you protect the confidentiality of things, how do you respect the other individual, ఇటువంటి వాటిపైన మనం గనక ఈ ధర్మాన్ని మనం పాటిస్తే తప్పకుండా స్వామి హెల్ప్ వల్ల మనకి దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది తెలుస్తుంది అని ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. తర్వాత ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ అండి, స్పిరిచువల్ ప్రయారిటైజేషన్. ఇది 7వ చాప్టర్లో, 7వ సూత్రం మనకి. అర్జెన్సీ ఇంపార్టెన్స్ పారాడైమ్. అంటే ఆ రోజు నేను స్టీఫెన్ ఆర్ కోవీ అని ఆయనది పక్కన నేను పెట్టాను చిన్నగా, ఒక క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4 ఇంపార్టెన్స్ అర్జెన్స్ పారాడైమ్. అటువంటి దానిపైన ఒకటి చూపెట్టాను మీకు. అయితే ఈరోజు అనాలిసిస్ ఏం చేస్తామంటే అండి, మనకి స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికతలో మన ప్రయారిటీస్, మన ఫోకస్ ఆన్ స్పిరిచువల్ యాక్టివిటీస్ విల్ డిపెండ్ ఆన్ అవర్ రైట్ ప్రయారిటీస్. నేను స్పిరిచువల్ అనుకుని లాభం లేదండి. మనం రోజు చేసే కర్మ, అది మన ప్రయారిటీస్ మనకి తెలిసి ఉండాలి. ఒక పక్కన నేను స్పిరిచువల్ గా అని అనుకుంటూ ఇంకో పక్కన నేను చేసే పనులు మాత్రము వేరే విధంగా ఉంటే మనం స్పిరిచువల్ అనలేము మనం. అందుకని రైట్ ప్రయారిటీస్ డిపెండ్స్ ఆన్ అవర్ క్లారిటీ ఆన్ వాట్ ఈస్ నిత్యం అండ్ వాట్ ఈస్ స్థిరం. స్థిరం అంటే ఏంటండి? అస్థిరం. స్థిరం కాదు, సారీ, ఎందుకంటే నాట్ అర్జెంట్ అనేది అస్థిరం. కాబట్టి మోహన్స్ డేస్ ఆర్ ఆల్వేస్ బిజీ. ఎగ్జాంపుల్, హిస్ డిఫికల్టీ ఈస్ టు బ్యాలెన్స్ బిట్వీన్ వాట్ హీ లైక్స్ అండ్ వాట్ హీ షుడ్ డూ. ఏం చేయాలి, ఏమి నాకు చేయడం ఇష్టము, ఈ రెండింటి మధ్యలోనే ఎప్పుడు ఎవరికన్నా కూడా జగడ రోజంతా. He has to attend to calls of friends and replying WhatsApp messages in groups, the crisis at work, his family expecting him to run sudden errands, etc. ఎన్నో ఉన్నాయి. His doctor tells him that he should do 30 minutes of exercise every day. He heard Swami telling about daily reading, japa, dhyana, etc. And he likes sports and wants to watch every match of IPL, and he also likes some of these reality shows. Meanwhile, drop-in visitors and calls from credit card companies ruin his time and he's frustrated. చూడండి, యావరేజ్ గా ఈ రోజుల్లో మోడర్న్ డే మ్యాన్ చూసుకుంటే కనుక టైం ఎట్లా ఉంటుంది అంటే, పర్టికులర్లీ వాళ్ళు మ్యారీడ్ పీపుల్ అనుకుందాము, ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబుల్ జాబ్ లో ఉన్నారనుకుందాము, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పిల్లలు ఒక పక్కన ఫ్యామిలీ చూసుకోవడము, ఎవరికైనా ఆడామగా ఇద్దరికి అండి, వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ప్రెషర్, తర్వాత వాళ్ళ స్పిరిచువల్ సైడ్ వాళ్ళు చూసుకోవాల్సింది, అక్కడ ఒక ఎక్స్పెక్టేషన్, తర్వాత వాళ్ళ పాస్ట్ టైమ్, స్పోర్ట్స్ లాంటివి, తర్వాత ఎక్సర్సైజ్, హెల్త్, రోజు ఇట్లా అన్ని చూసుకుంటే గనక ఇట్ ఆల్ లుక్స్ లైక్ ఇట్ ఇస్ టూ మెనీ ప్రయారిటీస్. అందువల్ల వన్ ఆఫ్ ద ఆన్సర్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్ యూజువలీ ఈస్ దట్ ఏదన్నా సాధన చేయాలి అంటే టైం లేదు చేయడానికి అన్న ఒక మాట వస్తుందండి. కాబట్టి స్వామి అంటారు, మోహన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్. అనాలిసిస్ ఇన్ మోహన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ హి డస్ నాట్ నో హౌ టు ప్రయారిటైజ్. అంటే ఏది ముందు ఏది తర్వాత, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటారు స్టీఫెన్ కోవీ. ఏది ముందు ఏది తర్వాత అనేది అర్థం కాలేదు మోహన్ కి. విత్ గుడ్ మెథడ్ ఆఫ్ ప్రయారిటైజేషన్ కెన్ బి క్వైట్ ఎఫెక్టివ్. అదే మోహన్ ఒకవేళ కనుక ఒక మెథడ్ తీసుకున్నాడంటే ఎట్లా ప్రయారిటైజ్ చేయాలి అని చాలా చక్కగా సక్సెస్ఫుల్ అవుతాడు. ఈ షుడ్ ఫస్ట్ నో వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ అర్జెంట్. ఏది ఇంపార్టెన్స్ అంటే రిజల్ట్స్ స్కేల్ అండి, అవుట్పుట్ స్కేల్. చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంపార్టెంట్ అర్జెంట్ ఒకటే అనుకుని మనం అట్లా వాడుతూ ఉంటాం. ఏదన్నా ఇమీడియట్ చాలా ఇంపార్టెన్స్ అనేది దీనివల్ల ఏ ఫలితం నేను ఆశిస్తున్నాను అని దానిపైన డిపెండ్ అయి ఉంటుందని ఇంపార్టెన్స్ అనేది.
అర్జెన్సీ అనేది దీనికి నా దగ్గర చేయడానికి ఎంత టైం ఉంది అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒకటి ఇంపార్టెన్స్ అని ఇప్పుడు వచ్చి ఇప్పుడే చేసి కూర్చోవాలి సుమా అని ఎవరన్నా అంటే గనక అది ఇంపార్టెంట్ అయిపోక్కర్లేదండి. ఇప్పుడే చేయాలంటే నేను చేయలేను అని చెప్పగలగాలి మనం. ఎందుకంటే నాకు టైం లేదు చేయడానికి. నాకు నువ్వు టైం ఇస్తే నేను చేస్తానేమన్నా. అదే అండి యాక్చువల్లీ మన చాలా ఫేమస్ విన్స్టన్ చర్చిల్ గారు పెద్ద హీ వాజ్ ఏ గ్రేట్ స్పీకర్, వెరీ వెరీ ఎలక్వెంట్. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా స్పీచ్ ఇవ్వనప్పుడు ప్రతిసారి ప్రశ్న వేసేవారట. ఎవరన్నా స్పీచ్ కి రండి సార్ మా దగ్గర స్పీచ్ ఇవ్వండి అంటే ఆయన ప్రశ్న వేసేవారట. డూ యూ వాంట్ మీ టు స్పీక్ ఫర్ 1 hour ఆర్ డూ యూ వాంట్ మీ టు స్పీక్ ఫర్ 5 minutes అని అడిగేవారట. అడిగితే చాలా ఆశ్చర్యపోయేవారట వాళ్ళు. ఏమిటి ఇట్లా అడుగుతున్నారని సరే ఆయనేమో గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్, ఆయనకి వాళ్ళు అడ్డు చెప్పేది మీ ఇష్టం సార్ అంటే అట్లా కాదు క్లియర్ గా చెప్పు అంటే. ఎందుకంటే నువ్వు 1 hour మాట్లాడమంటే ఇగో ఇప్పుడు ఎప్పుడైనా వచ్చి నేను మాట్లాడతాను, నువ్వు 5 నిమిషాలు మాట్లాడమంటే నాకు 1 week టైం ఇవ్వు నేను ప్రిపేర్ అవ్వాలి. అర్థం ఏంటంటే అండి చెప్పాలనుకున్నది 5 నిమిషాల్లో చెప్పాలి అని అనుకుంటే చాలా ప్రిపరేషన్ కావాలి. కాబట్టి అర్జెంట్ అన్న దానికి మీనింగ్ లేదండి. ఇంపార్టెంట్ అయితే ఆటోమేటిక్ గా నాట్ అర్జెంట్ అవ్వాలి. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ అవుతాయి, కొన్ని విషయాలు ఇంపార్టెంట్ అయినప్పుడు అర్జెంట్ కూడా అవుతాయి, వాటిని కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అనుకోండి, అది ప్రపంచం కోసం హ్యాండిల్ చేయాలి. అయితే మన ఫేవరెట్ మనది ఏంటి గ్రౌండ్, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అక్కడ మనం ఉన్నంత కాలము స్ట్రెస్ ఫ్రీగా ఉంటామండి. అదే కరెక్ట్ వే ఆఫ్ ఫంక్షనింగ్. అందుకని ఈ రెండు ఇంపార్టెన్స్ అర్జెన్స్ అనేది తెలుసుకుని వ్యవహరించడం చాలా ఇంపార్టెంట్. అదే మనని కామ్ గా చేస్తుంది, అదే మనని స్టడీ చేస్తుంది మైండ్ లో అని చెప్తాను. యాక్షన్స్ ఏమిటండి మనకి, మోహన్ ప్రయారిటైజేషన్ చేశాడు ఫస్ట్, తర్వాత 60% ఆఫ్ హిస్ టైం ఏమో ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ లో స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత వెరీ ఎఫెక్టివ్ అయిపోయాడు అనమాట కొంచెం ప్రాక్టీస్ చేసి. ఇప్పుడు అట్లా చెప్పుకుంటే మనకి లాభం లేదు కాబట్టి అండి, మనందరికీ వీలుగా ఉండడానికి నేను ఏం చెయ్యొచ్చు, మనకి కేవలం ఆధ్యాత్మిక యాక్టివిటీస్ లో ఈ ఇంపార్టెన్స్ అర్జెన్సీ మ్యాటర్స్ ఎట్లా పెట్టుకోవచ్చు, టేబుల్ ఎట్లా చేసుకోవచ్చు మీకు చూపెడతాను. ఇవి కొన్ని ఆలోచనలు మాత్రమే, ఇందులో నేను చాలా మిస్ అయి ఉండొచ్చు అండి. కాబట్టి మీరు మీ ప్రకారం మీరు చేసుకోవాలి. ఇంపార్టెంట్, ఈ పైన ఉన్నదంతా ఇంపార్టెంట్ అనుకోండి, ఇదంతా ఈ కింద ఉన్నదంతా అన్ఇంపార్టెంట్. అట్లాగే ఇక్కడ ఇట్లా అక్కడ ఉన్నదన్నీ ఈ రెండు అర్జెంట్, ఈ రెండు నాట్ అర్జెంట్. ఈ విధంగా మనకి 4 క్వాడ్రెంట్స్ ఉన్నాయి. క్వాడ్రెంట్ 1, క్వాడ్రెంట్ 2, క్వాడ్రెంట్ 3, క్వాడ్రెంట్ 4, 4 క్వాడ్రెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, క్వాడ్రెంట్ 1, క్వాడ్రెంట్ 2 లో మనకి స్పిరిచువల్ యాక్టివిటీస్ మాత్రమే నేను పెట్టాను. క్వాడ్రెంట్ 1 లో షార్ట్ టర్మ్ సేవ. క్వాడ్రెంట్ 2 ఫస్ట్ చూద్దామండి. క్వాడ్రెంట్ 2 ఎందుకంటే అక్కడ 60% టైం మనం అక్కడ పెట్టాలి. మోస్ట్ సేవా యాక్టివిటీస్ అంటే ఒకళ్ళ లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడము, ఏదైనా వాటర్ ప్రాజెక్ట్స్ లాంటిది మనం టేకప్ చేయడము, ఎవరైనా వైద్యం గురించి వాటిలో చేయడము, మీకు ఏదైనా లాంగ్ టర్మ్ చేయడం ఎప్పుడైనా సేవ మంచిది షార్ట్ టర్మ్ కన్నా కూడా. అంటే యూ గివ్ ఎ ఫిష్, యూ ఫీడ్ ద పర్సన్ ఫర్ ఎ డే, యూ టీచ్ సంబడి హౌ టు ఫిష్, యూ ఫీడ్ ద పర్సన్ ఫర్ ఎ లైఫ్ అని ఒక ప్రావర్బ్ ఉంది. అలా మనం ఒకళ్ళకి ఏమైనా నేర్పించగలిగామనుకోండి ఎలా చేయాలని, అప్పుడు వాళ్ళకి జీవితాంతం వాళ్ళ ఫుడ్ వాళ్ళు తెచ్చుకునేది ఇస్తున్నారు, మీరు వీరెందుకు వెళ్ళి ఎప్పుడు ఫుడ్ పెట్టాలి. ఒకళ్ళకి క్లెన్లీనెస్ గురించి, హైజీన్ గురించి నేర్పించారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏ విధంగా బతకచ్చు అనేది మీరు నేర్పిస్తున్నారు, హెల్తీగా ఉండొచ్చు నేర్పిస్తున్నారు. వాళ్ళకి వెళ్ళి హెల్త్ జరిగినప్పుడు ఎవరికైనా బాగుండినప్పుడు కొంత మెడిసిన్ ఇప్పించాలి వాళ్ళకి, అది వేరే విషయం. కానీ ఎప్పుడు హెల్త్ మెడికల్ క్యాంప్స్ నేను చేస్తూ ఉంటాను అనేసరికి ఈ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఇస్తాము, మనం ఇవ్వకపోతే కనుక సరైన ఎడ్యుకేషన్ లేకపోతే అందరూ కూడా అన్హెల్తీ అవుతూ ఉంటారు. అట్లా ఆలోచించాలి. తర్వాత ప్లాన్డ్ ట్రైనింగ్స్ లైక్ భజన్స్ ట్రైనింగ్, స్పిరిచువల్ స్టడీ, గీతా క్లాసెస్. మనం చాలా మంది అండి వెళ్ళిపోయి భజనలు పాడడం అంటే భజనలు పాడడం అనుకుంటాం. భజన ట్రైనింగ్ ఎందుకు, స్వామి దగ్గర పాడుతున్నాము, మనం ట్రైనింగ్ చేసుకోవాలి. అట్లాగే స్పిరిచువల్ స్టడీ సర్కిల్స్ అయ్యాయంటే ఏంటి, అందరూ చదువుకుని వెళ్ళాలి, ఏం చెప్తున్నా కూడా. అంతే తప్ప అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం విన్నట్టు వినకూడదు మనం. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ కి స్టడీ సర్కిల్ కి డిఫరెన్స్ ఉంటుందండి. అది ఫస్ట్ టైం విన్నట్టు కదా. మన కమిట్మెంట్ అంటే ఎట్లా ఉండాలంటే, అక్కడ స్పీకర్ కనుక 1 hour కమిట్మెంట్ ఇస్తుంటే మనం కూడా 1 hour కమిట్మెంట్ తీసుకుని చదివి వెళ్ళాలి, కాంట్రిబ్యూట్ చేయాలి ఏమన్నా చివరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో 10 మందికి ఉపయోగించే విధంగా ఉండాలి. అట్లాగే గీతా క్లాసెస్ లాంటివి అటెండ్ చేసుకోవచ్చు మనము. ఇలా ప్లాన్డ్ గా యాక్టివిటీస్ చేసేవి. డైలీ లిజనింగ్ టు స్వామిస్. ఇప్పుడు రేడియో సాయి మీరు పెట్టారంటే, స్వామి డిస్కోర్స్ స్ట్రీమ్ పెట్టారంటే వరుసగా వస్తూనే ఉంటాయి. రోజుకి 1/2 hour వినండి చాలు. రోజుకి స్వామి డిస్కోర్స్ పొద్దునే 1/2 hour వింటే ఎంత హ్యాపీగా, అది లెట్ ఇట్ బి ద ఫస్ట్ థింగ్ ఇన్ యువర్ మార్నింగ్. తర్వాత ఒక ఆర్ట్ వేయడము, లేకపోతే ఏదైనా పాట పాడడము, ఒక తబలా కొట్టడము, ఏదైనా నేర్చుకోవచ్చు. స్వామి ప్లీజ్ అవుతారు ఇది నేను చేసుకుంటే అని. తర్వాత స్పిరిచువల్ బుక్స్ రాయొచ్చు, మీకు రాసే ఆర్ట్ ఉంటే గనక ఆర్టికల్స్ రాయొచ్చు మీరు, లేకపోతే పోయమ్స్ రాయొచ్చు, కవిత్వాలు రాసే వాళ్ళు ఉంటారు. ఇంకా ఏదైనా వేరే చేసేవన్నీ ఉంటాయండి, చేనేతవి అటువంటివన్నీ చేసేవన్నీ ఉంటాయి. దాంతో వేరే వాళ్ళకి అది నేర్పించవచ్చు కూడా మీరు. తర్వాత పార్టిసిపేటింగ్ ఇన్ రెగ్యులర్ స్టడీ సర్కిల్స్ అండ్ దెన్ స్వాధ్యాయ సెషన్స్ ఇట్లా చేస్తున్నట్టు. ఇవన్నీ
Q2 యాక్టివిటీస్ అండి. ఇందులో మీరు టైం స్పెండ్ చేస్తున్న దాని ఈ టైం కోసం వేరే వాటి నుంచి కొంత టైం దొరికితేనే ఇది చేస్తాను అనుకోవడం చాలా తప్పు. ఎఫెక్టివిటీ కోసం ఎఫెక్టివ్నెస్ కావాలి అంటే మొట్టమొదట Q2 మీరు చేయాలి. మీ డేలో 12, 13, 15 గంటలు మీరు కనుక మేల్కొని ఉంటారు అంటే 15 గంటల్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ పార్ట్ 60% ఈ Q2లో వేయడానికి మీరు ప్రయత్నించాలి. అంటే ఒకవేళ స్పిరిచువల్ అయ్యేటిది సపోజ్ మీరు కనుక ఎక్కడ ఉద్యోగాలు చేస్తుంటే మిగతా బ్యాలెన్స్ చేయాలనుకోండి. ఎందుకంటే ఇవే యాక్టివిటీస్ మీ రోజంతా ఉంటాయని నేను చెప్పట్లేదు. మీకు ఉద్యోగాలు అవి ఉన్నప్పుడు వేరే హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు అవి ఇంపార్టెంటే. అందులో సపోజ్ మీ టైం కనుక డేలో ఒక 6 గంటలు నాకు పర్సనల్, 6 గంటలు నాకు రాత్రి పడుకోవడానికి దానికి అయిపోతుంది. ఇంకో 6 గంటలు మిగతా యాక్టివిటీస్ కి ఒక 3 గంటల నుంచి 6 గంటలు ఆధ్యాత్మికంగా పెట్టుకుంటానని సపోజ్ ఎవరన్నా అనుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు ఆ 3 గంటల నుంచి 6 గంటల్లో ఇలా డివైడ్ చేసుకోవాలి. 6 into 6 అంటే 3.6 అవర్స్. అప్పుడు అంటే 60% ఇటువంటి వాటికి స్పెండ్ చేయాలండి. ఇంకొక 20% కన్నా ఎక్కువ ఇది పెట్టాలి. 20% కన్నా ఎక్కువ ఉండకూడదండి. అంటే 6 గంటలు 20% అంటే 1.2 అవర్స్, ఒక 70-80 నిమిషాలు అనమాట. ఏంటి షార్ట్ టర్మ్ ఇంకా ఎవరికన్నా ఇమీడియట్లీ భోజనాలు పెట్టడము, లేకపోతే ఎవరికన్నా ఎంకరేజింగ్ వర్డ్స్ కావాలి కొంతమందికి, అప్పుడు వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎంకరేజింగ్, అది సేవ్ అవుతుంది అనమాట. ఆ షార్ట్ టర్మ్ సేవ్ యాక్టివిటీస్. కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కూడదు దానిపైన. యూ షుడ్ నాట్ లూజ్ ఎ లాట్ ఆఫ్ టైం. క్రైసిస్ హ్యాండ్లింగ్ వస్తూ ఉంటుంది, దాన్ని మీరు ప్లాన్ చేయలేరు. ఆ క్రైసిస్ హ్యాండ్లింగ్ కి మీరు యూల్ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం. ట్రబుల్ షూటింగ్ అలాగే ఏమన్నా పాడవుతూ ఉంటాయి, మీరు సిస్టమ్స్ పాడవుతూ ఉంటాయి. సిస్టమ్ పాడవుతాయి కానీ మీరు ఏమైనా ప్రెజెంటేషన్ చేయలేరు. అటువంటి వాటి కోసం కొంత టైం పోతూ ఉంటుంది. క్రైసిస్ ఇంపార్టెంట్, అర్జెంట్ అనమాట. తర్వాత క్విక్ బైట్ శ్రవణం, లైక్ సర్చ్ స్వామీస్ ఆడియో ఆర్ వీడియో. ఏమైనా చిన్న చిన్న ఇప్పుడు చాలా వాట్సాప్ లో వస్తూ ఉంటాయి. ఆ వాట్సాప్ లో 5 minutes వీడియో వస్తుంది. అటువంటి మీరు వినదలుచుకున్నారు, పర్వాలేదు 5 minutes దాన్ని స్పెండ్ చేయండి. క్విక్ టైం, అంతకన్నా ఎక్కువ టైం మీకు ఉండకపోవచ్చు. తర్వాత ఆన్సరింగ్ స్పెసిఫిక్ ఇమీడియట్ స్పిరిచువల్ క్వైరీస్ ఇన్ సోషల్ మీడియా, అటువంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, కొంత టైం స్పెండ్ చేయండి. నాట్ మోర్ దెన్, మొత్తం చూసుకుంటే 1.2 hours కన్నా ఎక్కువ ఉండకూడదు 6 hours. షార్ట్ డిస్కషన్స్ ఆన్ స్పిరిచువాలిటీ ఓవర్ ఫోన్ అండ్ క్లోజ్ వన్స్ ఆర్ ఫ్రెండ్స్. ఏమైనా స్పిరిచువల్ డిస్కషన్స్ ఉంటే రోజంతా డిస్కషన్స్ లాగా పెట్టుకోకుండా షార్ట్ డిస్కషన్స్ పెట్టుకోవచ్చు మీరు. సో ఇది ఈ విధంగా స్పిరిచువల్ యాక్టివిటీస్ లో ఈ ఇంపార్టెంట్ అర్జెంట్ స్పెండింగ్ చేసుకోవచ్చు. ఇక Q3 అంటే అన్ఇంపార్టెంట్ అర్జెంట్. ఆలోచించుకోండి, ఒకవేళ అన్ఇంపార్టెంట్ ఎందుకు చేయాలి అంటే అర్జెంట్ గా వచ్చి మన మీద పడుతుంది కాబట్టి. మనకున్న లైఫ్ స్టేటస్ వల్ల, మనకున్న సిచ్యువేషన్ వల్ల మనకి చెయ్యక తప్పవు కొన్ని. కాబట్టి చేయక తప్ప ఉన్న దాంట్లో సమ్ ఇంటర్పర్సనల్ ఇష్యూస్ ఇన్ ఫ్యామిలీ, సమ్ ఇంటర్పర్సనల్ ఇష్యూస్ ఇన్ సమితి, సోషలైజింగ్ ఇన్ స్పిరిచువల్ గ్రూప్స్. కొంతవరకు అసలు ఏమన్నారండి స్వామి, భజనకు వెళ్ళినప్పుడు మీరు గ్రూప్ లా వెళ్ళినా దీనికి వెళ్ళినా కూడా సోషలైజింగ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. అందరూ కలిసి భజన చేస్తే మంచిది, కానీ భజన మానుకుని అందరూ కనుక అది ఎట్లా ఉందండి, ఇది ఎట్లా ఉందండి అని మాటల్లోకి దిగడం అనేది, ఈ సోషలైజేషన్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్. బికాస్ గ్రాడ్యువల్లీ సోషలైజేషన్ విల్ గివ్ రైస్ టు గాసిప్. డెఫినెట్లీ gossip will give rise to unnecessarily talking bad about somebody when not in their absence. But one should be very careful about this socializing in spiritual groups. In fact, you are not going into spiritual groups to socialize. And you socialize చేయాలంటే ఇంకా గ్రూప్స్ ఉండొచ్చు బయట. You are not going into a spiritual group to socialize. స్పిరిచువల్ స్వామి ఎన్నిసార్లు దీని గురించి కాషన్ చేశారు అండి. ప్రశాంతిలో ఎందుకు వస్తారు, ఆశ్రమానికి ఎందుకు వస్తారు, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, కవులు చెప్తూ ఉంటారు, ఎందుకు ఇక్కడ ఎవరితో మీకు ఏం పని, మీ సాధన మీరు చేసుకోకుండా అని తిడుతూ ఉండేవారు స్వామి. అక్కడున్న పాత డివోటీస్ వాళ్ళని కూడా అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత స్పిరిచువల్ ఆర్గ్యుమెంట్స్, నీకు తెలిసింది గొప్ప, నాకు తెలిసింది గొప్ప. ఏమన్నారంటే స్వామి నేను చెప్తాను, నీకు అర్థం కాలేదు విషయం, నేను చెప్తాను చూడు, ఈ విధంగా ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ పీపుల్ ఆర్ లైక్ ప్యారలల్ లైన్స్. కాబట్టి ప్యారలల్ లైన్స్ ఎక్కడ మీట్ అవుతాయండి, ఎక్కడ మీట్ అవ్వవు. ఎంతసేపు మాట్లాడుకున్నా నువ్వా నేనా అని కత్తులు కటార్లు చేసుకోవడము. ఒకవేళ ఒకళ్ళు నోరు మూసుకున్నా ఒకళ్ళు, అది వాళ్ళకి ఏదో వీళ్ళ మీద ఒప్పుకుని వేరే వాళ్ళని ఒప్పుకుని నోరు మూసుకున్నారని కాదండి. ఏదో వీడు మాట్లాడతాడులే, వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు అని చెప్పి వాడు నోరు మూసుకుంటాడే తప్ప మొత్తానికి ఇద్దరు ఎవరు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు అగ్రీ అవ్వరు. కాబట్టి అగ్రీ కానప్పుడు ఎందుకు ఆర్గ్యుమెంట్, ఎందుకు టైం వేస్ట్, ఎంత టైం వేస్ట్ అది. కాబట్టి ఎప్పుడు అది స్టార్ట్ అవుతుంది అని తెలిసారో అప్పుడే ఆపేసేయాలండి స్పిరిచువల్ ఆర్గ్యుమెంట్. స్టాప్ ఇట్. హ్యావింగ్ టు రెస్పాండ్ బికాస్ ఆఫ్ మొహమాటం. నాకు ఆ మొహమాటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియక తెలుగు వర్డే రాశానండి మొహమాటం అని. కాబట్టి హ్యావింగ్ టు రెస్పాండ్ అంటే వాళ్ళకి అడిగినప్పుడు మా ఇంటికి వస్తారని మీరు తప్పకుండా రావాలి అని మొహమాట పడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, ఇబ్బంది ఉంటాయి చూడండి. లేకపోతే మనకి ఇష్టం లేకపోయినా అక్కడ ఎక్కడికి వెళ్తాం, ఇప్పుడు కూర్చో కొంతసేపు అంటే మనకి ఇష్టం లేకపోయినా కాన్వర్సేషన్ లో అక్కడ కూర్చోవడం, మనకేమో అక్కడికి వెళ్ళి చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఉండొచ్చు, ఒక సేవ కార్యక్రమం ఉండొచ్చు, కానీ వీళ్ళు చెప్పారు కదా నాతో పాటు రావయ్యా నేను వస్తాను. ఈ విధంగా ఈ మొహమాటాలు ఇవన్నీ కూడా ఈ అన్ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ లో పడతాయండి. ఇక నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, అసలు ఇటువంటి పనులు ఎందుకు చేయాలండి? 0% టైం స్పెండ్ చేయాలి. 5% టైం ఇందులో పోతుందేమో మనం రియలైజ్ చేసే లోపల, కానీ ఇక్కడ 0%.
ఎక్సెసివ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా, ఎక్సెసివ్ టైమ్ ఆన్ టీవీ ప్రోగ్రామ్స్ వితౌట్ వాల్యూ. అంటే టీవీ ప్రోగ్రామ్స్ అంటే అన్నీ కాదని, వాల్యూ లేనిది. మనం ఎక్కడ జనరల్ గా టీవీ ముందర కూర్చుని ఛానల్స్ మారుస్తూ ఇది బాగున్నట్టుంది అని కూర్చుని చూడడం అది టైం యూసేజ్ మంచిది కాదండి. దట్ ఈస్ నాట్ ఎన్ ఎఫెక్టివ్ టైం యూసేజ్. మీరు ఒకవేళ నిజంగా ఏదైనా చూడాలంటే అది ఎప్పుడు వస్తుందో కనుక్కోండి. కనుక్కుని ఆ టైంకి వెళ్ళడము, దాని ముందర ఆ టైంకి కూర్చోడము, అది చూసుకోవడం వచ్చేది. గాసిప్ అండ్ చాట్, అప్పుడప్పుడు రిక్రియేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే అండి. రిక్రియేషన్ చేసిన అట్లా చేయాలి. సపోజ్ మీకు ఐపీఎల్ మ్యాచ్ చూడాలనుంది. మీకు ఐపీఎల్ మ్యాచ్ లో గంటన్నర కూర్చొని చూడలేరు ఒకళ్ళ బ్యాటింగ్. అందులో ఫస్ట్ ఒక 6 ఓవర్లు చూడాలనుకున్నారు. 6 ఓవర్లు ఒక 15 నిమిషాలు పడతాయి. 15 నిమిషాలు పెట్టుకోండి. ఆ టైంకే వెళ్ళండి, కూర్చోండి. ఆ 15 నిమిషాలు ఎంజాయ్ చేయండి. మీరు మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి. తర్వాత వచ్చేసి మీ పనులు మీరు చూసుకోండి. ఏముంది, హ్యాపీగా చూసుకోవచ్చు. అట్లా మీ మనస్సును మీరు కష్టపెట్టుకోక్కలేదు. మీ రిక్రియేషన్ మీరు స్టాప్ చేసుకోక్కలేదు. కానీ ఏదన్నా ప్లాన్డ్ గా చేయాలి. టైం అంటే ఎప్పుడు మనకి సెన్స్ ఉండాలి. టైం అట్లా ఒట్టిగా మాత్రం లూజ్ చేసుకోకూడదు. గాసిప్ అండ్ చాటింగ్ చాలా చెడ్డ అలవాటు అండి. గాసిప్ అనేది వేరే వాళ్ళ గురించి ఇష్టమొచ్చు చెడ్డ అదేంటి, పని లేక ఊరి వారి సుద్దులన్నీ మీరు కని ఏంటంటే, పని లేక ఊరి వారి సుద్దులంటే మీరు ఏదో అంటారండి. చాలా శ్రద్ధగా కూర్చుని వింటారు అని చెవులను తిడతారు స్వామి ఆ పాటలు. కాబట్టి వేస్టింగ్ టైమ్ ఇన్ పాయింట్లెస్ గూగుల్ సెర్చెస్, ఇది ఇంకో పెద్ద ప్రాబ్లం మనకి. ఒకవేళ ల్యాప్టాప్ ఫోన్ ముందర పెట్టుకుని కూర్చుంటే గూగుల్లోకి వెళ్ళడం నేర్చుకున్నారంటే బ్రౌజింగ్, ఇక చూడండి ఆ యూట్యూబ్, ఆ బ్రౌజింగ్ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఈ ఫేస్బుక్ మధ్యలో ఇవన్నీ ఎంత గొడవ. మనకి ఆల్రెడీ టైం లేదు, చేయాల్సింది బోల్డంత ఉంది. ప్యూరిఫికేషన్ లోపల చిత్తశుద్ధి తెచ్చుకోవడం, ఇవన్నీ మనం పట్టించుకోకుండా వీటిలో పడిపోయి ఇంకా ఈ మోహంలో, ఈ మాయలో ఎక్కువ మునిగిపోతున్నామండి. స్పెండింగ్ మోర్ టైమ్ దాన్ నీడెడ్ ఆన్ ఫోన్ కాల్స్. రిటైర్ అయిపోతామండి. ఆ ఫోన్ కాల్స్ పట్టుకుని అర్ధగంట, 30 గంట ఫోన్ కాల్స్. ఎందుకంతసేపు కాల్ చేయడం, మాట్లాడడం అవసరమా? ఎనర్జీ వేస్ట్, కాల్ వేస్ట్, అన్ని దండగా. ఎందుకండి? సరిపోయి ఏదో ఒకటి దాన్ని పొగిడ్చాలి. దాన్ని ఎందుకు ఆ టైం కనుక ఎప్పుడైతే మనం ఆ టైం ఇటువంటి వాటిపైన స్పెండ్ చేసి ఒకరికి మంచి చేయాలి, లేకపోతే నేను కొన్ని విషయాలు ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి అన్న దానిపైన, స్వామితో కనెక్ట్ అయి ఉండాలి అన్న దానిపైన ఎప్పుడు రుచి చూస్తామో అప్పుడు మాత్రమే మనకి అర్జెన్సీ వస్తుంది. వీటిపైన వేస్ట్ చేయకూడదు అని టైం. లేదంటే ఏముంది, ఇది లేకపోతే లైఫ్ లో మజా ఏముంది అని ఒక ఇది పెట్టుకుంటామని. ఏంటండి, అలా అనుకుంటూనే ఆ పచ్చళ్ళు వేసుకుంటూ ఉంటాము. ఎప్పుడు డాక్టర్ చెప్పి ఇంకా నువ్వు పచ్చళ్ళు ఆపకపోతే నీ బీపీ ఇట్లా పెరిగిపోయి చచ్చిపోతావు, జాగ్రత్త అని చెప్తారు. అంతవరకు పచ్చళ్ళు వేసుకుంటూనే ఉంటాం మనం. అందుకని అవసరమా అండి? పోనీ పచ్చళ్ళు తగ్గించేస్తే కొంచెం కొంచెం అప్పుడప్పుడు వారానికి ఒకసారి వేసుకుంటే ప్రాబబ్లీ జీవితాంతం పచ్చళ్ళు తినొచ్చేమో. అది ఎక్కడ ఆపాల్సిన అవసరం ఉండదేమో. కాబట్టి ఏది మంచిది మనకి? ఇంత ఫోన్ కాల్స్ అవసరమా? అప్పుడప్పుడు చిన్నగా ఫోన్ కాల్ మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. అలాగే డిస్ట్రాక్టెడ్ టు అదర్ గురూస్ అండ్ మెథడ్స్, ఇది ఇంకొక పెద్ద టైం వేస్ట్ అండి. ఒకవేళ ఏదన్నా గురువు అంటే స్వామిననే కాదండి, ఒక గురువుని మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, ఆ గురువు చెప్తున్నది విని స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన చెప్పినవి చేస్తూ ఉండడం అయిపోతుంది. ఇప్పుడు మధ్యలో ఆయన ట్రై చేస్తాను, ఆయన ఏమన్నారు, ఇది అట్లా, మళ్ళీ అందులో ఒక ఇది వస్తుంది, ఆయన అట్లా అన్నారు, ఈయన ఇట్లా అన్నారే మరి అనుకుంటూ ఇటువంటి నానా దీంట్లో పడి, రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు ఒక రైతేమో ఒక చోట నీళ్ల కోసమని బావి తవ్వుతూ అక్కడో 2 అడుగులు తవ్వాట, అక్కడ నీళ్లు రాకపోతే పక్కనకి వెళ్ళి అక్కడ నీళ్లు లేవేమో అనుకుని ఇక్కడ తవ్వాడు, ఇక్కడ రాకపోతే 3 అడుగులు తవ్విన తర్వాత అక్కడ 4 అడుగులు తవ్వాడు. ఇలా సాయంత్రం కల్లా ఆయన ఇంటి వెనకాలంతా చిన్న చిన్న బావులు, చిన్న చిన్న గుంటలు తయారయ్యాయి. ఎక్కడా నీళ్లు రాలేదు. మొత్తం చూసుకుంటే కనుక 15 అడుగులు తవ్వాడు. అతని పక్కనే ఇంకో ఉన్న ఇల్లు రైతు, అతనికి కూడా నీళ్లు కావాల్సి వచ్చి అతను తవ్వాడు. 10 అడుగులు తవ్వంగా నీళ్లు పడ్డాయి. ఎందుకండి డిఫరెన్స్ ఏంటి? ఇతను 5 అడుగులు మాక్సిమం 6 అడుగులు తవ్వాడు, 10 అడుగులు వెళ్ళలే. వెళ్తే ఇతనికి నీళ్లు పడేవి. కానీ ఎన్నిసార్లు తవ్వాడండి? నమ్మకం లేకపోవడం, విశ్వాసం లేకపోవడం. రామకృష్ణ పరమహంస గారు ఈ కథ చెప్పారు. ఈ గురువు కొన్నాళ్ళు అంటావు, ఆ గురువు కొన్నాళ్ళు అంటావు, ఈ మతం కొన్నాళ్ళు అంటావు, ఆ మతం కొన్నాళ్ళు అంటావు, ఇలా ఎంత టైం వేస్ట్ చేసుకుంటావయ్యా? ఈ టైమ్స్ అన్నిట్లో ఒక 1/3 టైం నువ్వు ఒకళ్ళ దగ్గర పెట్టుంటే ఎప్పుడో నీకు తెలిసిపోయేది విషయం, అర్థమయ్యేది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా మనం దేనిపైన టైం వేస్ట్ చేస్తున్నాము, దేనిపైన చేయట్లేదు, ఎక్కడ మనం టైం స్పెండ్ చేయాలి అని చివరి ఇంకో పాయింట్. ఈ క్వాడ్రెంట్ లో మనము 60% ఆఫ్ ద టైం మనం స్పెండ్ చేయాలి. ఇక 8వ సూత్రం అండి, ఫ్యామిలీ సెంటర్డ్ అరౌండ్ గాడ్, రివైవింగ్ వేదిక్ వే ఆఫ్. అంటే వేదిక్ వే అంటే ఏంటి? ఇంకోటి వేదాలు చదువుతూ ఉండడం, మనందరం వేదాలు నేర్చుకుందాం అనేది ఒకటే కాదండి. నేర్చుకుంటే మంచిదే, చాలా వండర్ఫుల్, వేదం వైబ్రేషన్. కానీ అది కాదు వేదిక్ వే అంటే. ఏంటంటే భగవంతుడు మనలో, మనం భగవంతుడే, భగవత్ స్వరూపమే అందరూ అని తెలిసి బతికే విధానం వేదిక్ వే అని స్వామి చెప్పారండి. అది భారతీయ తత్వం అని చెప్పారు స్వామి. కాబట్టి ఆ విధంగా నేను చెప్తున్నాను. సో ఫ్యామిలీ షుడ్ యాక్సెప్ట్ గాడ్ యాజ్ దర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ షుడ్ బి రెఫర్డ్ టు హిమ్.
ఫ్యామిలీ మెంబర్స్ ట్రై టు ఇన్వాల్వ్ గాడ్ ఇస్ అ లివింగ్ ఎంటిటీ. అంటే ఏదో అకాడమిక్ గా ఆలోచించడం కాదండి, స్వామి ఇక్కడ ఉన్నారు అని, మనం స్వామి మన నాతోనే ఉన్నారు అన్న భావం గనక మనం ఫీల్ అవుతే తప్పకుండా ఆన్సర్స్ వస్తాయండి, తప్పకుండా జరగవలసింది మనకు జరుగుతుందండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఇట్స్ నాట్ అవర్ తెలివి. సో ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ అండి. సుభద్ర హ్యాస్ బీన్ ఎ డివోటీ ఆఫ్ స్వామి ఫర్ ఎ వైల్ నౌ. షీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ హస్బెండ్ హూ కెనాట్ బి కాల్డ్ ఎ డివోటీ ఆఫ్ స్వామి. మంచివాడు, బట్ హీ వాజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. అండ్ దెన్ బాల్ వికాస్ పిల్లలు అటెండ్ చేశారు. తర్వాత షీ ఆల్వేస్ వాంటెడ్ ద ఫ్యామిలీ టు బి గాడ్ సెంటర్డ్, అంటే టు బి స్పెసిఫిక్ స్వామి సెంటర్డ్ తన ప్రకారం. బట్ షీ వాజ్ అఫ్రేడ్ దట్ ఇఫ్ షీ స్పోక్ ఆఫ్ స్వామి యాజ్ ద సెంటర్, హర్ హస్బెండ్ అండ్ మదర్ ఇన్ లా మైట్ అబ్జెక్ట్. అండ్ షీ డి నాట్ వాంట్ టు ఇన్వైట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఆన్ దిస్. అందువల్ల ఏం చేయాలి అని మదన పడిపోతుంది ఆవిడ. ఎందుకంటే టైం వెళ్ళిపోతుంది, స్వామిని మాత్రం మనం మన ఇంట్లోకి తెచ్చుకోవట్లేదు, మన సెంటర్ ఆఫ్ ద హౌస్ చేసుకోవట్లేదు అని ఇట్లా వరి అయిపోతూ స్వామికే ప్రే చేస్తుందండి ఆవిడ. అయితే సుభద్రాకి గాడ్ సెంటర్డ్నెస్ ఇంట్లో కావాలి, అందువల్ల ఎవ్రీవన్ హ్యాస్ ఎ రైట్ టు చూస్ దేర్ ఓన్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అని స్వామి చెప్పినట్టు అనిపించిందండి. అందుకని స్వామి మీద ఎంఫసైజ్ చేయాల్సి, స్వామి ఫామ్ పైన ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు కల్చర్ స్టార్ట్ చేయాలి ఫ్యామిలీలో అనుకుంటే నువ్వు డెమోక్రటిక్ గా ఉండాలి. ఏదైనా కల్చర్ స్టార్ట్ చేయాలంటే యూ కెనాట్ బి డాగ్మాటిక్, డెమోక్రటిక్ గా ఉండాలి. సో సుభద్ర స్టార్టెడ్ డైలీ చాంటింగ్ విత్ 3 times ఓంకారం, అందరినీ కూర్చోబెట్టింది. తర్వాత మిగతా చాంట్స్ అండ్ భజన్స్ ఆఫ్ గాడ్స్ మిగతా వాళ్ళందరివి జనరల్ వేద మంత్రాస్, శాంతి మంత్రాలు ఇటువంటివన్నీ. సో లెట్ ఎవ్రీవన్ కమ్ ప్రిపేర్డ్ విత్ దేర్ చాంట్స్ అని చెప్పేసింది. అందరూ ఒక 10 నిమిషాలు రోజు కూర్చుని సర్వమత చాంట్ ఎట్ ద ఎండ్ చేసుకున్నారు. తర్వాత శాంతి మంత్రంతో ఎండ్ చేశారు. సో ద ఫ్యామిలీ లవ్ దిస్ 15 minutes because they found a lot of peace and there was no force on anybody that what they should do or what they should chant. Kabatti everybody, mother-in-law was also having her own thing, husband was having her own thing, she had her own thing, children had what they have learned they were doing. సో వన్స్ ఏ వీక్ దాంతో మెల్లిగా వాళ్ళకి కొంచెం ముందరికి వెళ్ళిందండి ఇది. వన్స్ ఏ వీక్ నారాయణ సేవ కూడా చేశారు వాళ్ళు. ఇంట్లో కుక్ చేయడము, వెళ్ళి స్ట్రీట్ పైన బెగ్గర్స్ కానీ ఇవ్వడం కానీ, లేకపోతే టెంపుల్స్ దగ్గర ఇవ్వడం కానీ చేశారు. తర్వాత ఇంకొక హ్యాబిట్ కూడా స్టార్ట్ చేసింది మెల్లిగా. వాళ్ళ బర్త్డేస్ కి వాళ్ళు వెళ్ళి ఎక్కడైనా పార్టీలు అవి ఇచ్చే బదులు అంత అమౌంట్ లో వాళ్ళు ఆర్ఫనేజెస్ కి వెళ్ళి చిల్డ్రన్స్ కి బర్త్డేస్ అందరూ కూడా ఆ మిగతా వాళ్ళ ఆర్ఫనేజ్ లో ఉన్న వాళ్ళందరితో సెలబ్రేట్ చేశారు. వాళ్ళకందరికీ ఏమైనా స్వీట్లు ఇవ్వడము, వాళ్ళతో పార్టిసిపేట్ చేశారని. సో ఇవన్నీ చేస్తుంటే క్రమంగా ఫ్యామిలీలో వాళ్ళందరూ దే లవ్ దిస్ యాక్టివిటీస్ అండ్ దే రిమైన్డ్ ఏ వెల్ లిట్ ఫ్యామిలీ విత్ స్వామిస్ గ్రేస్. సో దిస్ ఇస్ ది సింపుల్ మీనింగ్ ఆఫ్ హౌ టు బి ఫ్యామిలీ సెంటర్డ్ అరౌండ్ గాడ్. అందరూ కలిసి ఒక ధర్మ మార్గంలో నడవగలగడం. అది ఏ గాడ్ అంటున్నారు, అది స్వామి అని ఉండాలని అట్లా ఏం స్వామి ఎప్పుడు చెప్పలేదండి. స్వామి నెవర్ సెడ్ దట్ ఎవ్రీబడి హాస్ టు టేక్ మై నేమ్. ఇన్ఫాక్ట్ స్వామి సెడ్ దట్ యు కాల్ రామ, యు కాల్ కృష్ణ, ఎవ్రీథింగ్ ఈజ్ మై నేమ్. నువ్వు ఎందుకు అట్లా బాధపడతావు అని అంటారు. కాబట్టి తెలుసుకుని చేస్తే కనుక చాలా ఈజీ. ఇంకా లాస్ట్ దండి ఎగ్జాంపుల్, డిఫికల్టీస్ అండ్ లాసెస్ ఆర్ టు స్ట్రెంథెన్ ద ఫెయిత్. హ్యామరింగ్ ద నెయిల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ టు ద వాల్ ఆఫ్ హార్ట్ టు హ్యాంగ్ ద పిక్చర్ ఆఫ్ పరమాత్మ. సారీ, నేను చాలా మిస్టేక్స్ చేశాను, లాస్ట్ మూమెంట్ చేస్తూ వెళ్ళిపోయాను. సో హ్యామరింగ్ ఇస్ పెయిన్ఫుల్ అండ్ టు బి బార్న్ విత్ అండర్స్టాండింగ్ అండి. ఇందులో అనాలిసిస్ చేస్తే ఏమవుతుందంటే అండి, ఈ హ్యామరింగ్ జరుగుతున్నప్పుడు మనకి పెయిన్ఫుల్ గా ఉంటుంది, దానికి అండర్స్టాండింగ్ కావాలి. అండ్ నెయిల్ ఆఫ్ ఫెయిత్ ఏమవుతుందండి, అది ఎక్కడైతే హార్ట్ ఇంకా ఇంకా గట్టిగా ఉంటుందో అక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది లోపలికి. ఎక్కడైతే మెత్తగా ఉంటుందో అక్కడ తొందరగా దిగుతుంది ఫెయిత్. అంటే అర్థం ఏంటంటే అండి, మనం కరుడు గట్టికిపోయి మన లాజిక్, మన రీజన్ ఉన్న వాటితో మన హృదయాలు కరుడు గట్టికిపోతే ఇంకా టైం పడుతుంది కొంత అప్పుడప్పుడు. అందుకని ఎక్కువ జరగాల్సి వస్తుంది ఈ హ్యామరింగ్ అనమాట, నెయిల్ ఆఫ్ ఫెయిత్ లోపలికి వెళ్ళడానికి. అందుకని పిక్చర్ ఆఫ్ పరమాత్మ ఈస్ టు సీ హిమ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ఈ పిక్చర్ ఆఫ్ పరమాత్మ అంటే ఏంటండి, ఏదో పిక్చర్ అక్కడ పెట్టడం అని కాదు. మన హృదయంలో పరమాత్మ అంటే మనలాగానే అందరిలో కూడా పరమాత్మ. కందువకు హీనాధికములు ఇందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతుకులం ఇంత ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. అంతరాత్మ అనేది పరమాత్మ అండి. అదే అంతరాత్మనితో మనం కనెక్ట్ లోకి వెళ్ళడం, ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడం అంటే ఇక్కడ అంతరాత్మ ఉన్నాడు అంటే అక్కడ కూడా అంతరాత్మ ఉన్నాడు, ఇది ఏదో అది అదే అని ఆ విధంగా భావంలోకి రావడమే ఈ డిఫికల్టీస్ లాసెస్ నుంచి బయటపడడానికి ఒక మార్గం అండి. ఒక కేస్ స్టడీ. సుశీలమ్మ was a long-standing devotee of Swami. Her husband was initially a devotee, and when his business failed and his property was attached, he lost his faith in Swami. But soon he passed away, and Sushilama nevertheless continued her devotion and seva in Swami's fold. She would allow her house to be a center for some samiti activities. Then pandemic struck, and her son, who was quite healthy till then, passed away suddenly. And she was shaken, and yet did not leave Swami's feet, and peace in her returned within no time. నేను నిజంగా ఉన్న ఒక సిచ్యువేషన్, నాకు తెలిసిన సిచ్యువేషన్ ని పేరు మార్చి నేను చెప్తున్నానండి. Why did Sushilama get the rock solid faith? How did she get it? She was in Swami's way for emancipation, not some worldly favors.
And in fact, she feels she could withstand the passing of husband and son in front of her eyes only because of the strength he gave. చూడండి, రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎంత ఈయన నమ్ముకున్నా కూడా ఇవి జరిగాయి అని ఆయన నుంచి దూరం వెళ్ళొచ్చు. ఇవి జరిగినప్పుడు స్వామి దగ్గర ఉంటేనే నాకు ఈ స్ట్రెంత్ వస్తుంది నాకు తెలుసు కాబట్టి ఈ ముందరి నుంచే నాకు ఇది ఇచ్చారు అని ఆనందపడవచ్చు. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి చూసే విధానంలో. కాబట్టి ఆవిడ ఇట్లా చూసింది, రెండో విధానం చూస్ చేసుకుంది ఆవిడ. ఈవెంట్స్ వుడ్ హావ్ ఎనీవే పాస్డ్ ఈవెన్ అదర్వైజ్. ఒకవేళ ఊహించుకోండి, స్వామి ఫోన్ లోకి రాకపోతే ఈవెంట్స్ జరగవనే, ప్రారంభం బట్టి తప్పకుండా జరుగుతాయి. కానీ అప్పుడు స్వామి లేరనుకోనండి, అండర్స్టాండింగ్ లేదనుకోండి, ఎంత కష్టపడేది ఆవిడే. కాబట్టి ఇది మనం మిస్టేక్ అన్నమాట టు అండర్స్టాండ్ దట్ వన్స్ పీపుల్ హూ కమ్ టు స్వామిస్ ఫెయిత్ ఆర్ సంథింగ్ దే ఫేస్ మోర్ ట్రబుల్స్ అని స్వామి చెప్పారు. అందరి లైఫ్ లో ఏదో ఒక టైంలో ట్రబుల్స్ ఫేస్ చేయాల్సింది, ఇది ప్రారంభం బట్టి. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ స్ట్రీమ్ అండ్ ఎ ఫ్లో. మొదట్లోనూ మధ్యలోనూ చివరిలోనూ ట్రబుల్స్ రావాల్సిందే. ఆ ట్రబుల్స్ వచ్చినప్పుడు మాత్రము స్వామి మనతో ఉండడం అనేది గొప్ప అదృష్టం అని మనం రియలైజ్ చేస్తే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఏమిటి ఏంటి భగవంతుడు ఆయన నమ్ముకుంటే టెస్ట్ చేస్తాట కదా, ఇంకా కష్టాలు పెడతాట కదా, ఏమిటి మీరు స్వామిని ఇంత నమ్ముకున్నారు, ఏం చేశాడు ఆయన మీకు, అయినా కూడా మీ వారు పోయారే అని ఇట్లా మాట్లాడతారండి కొన్నిసార్లు. అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్ అనమాట. ఎందుకంటే అంటే అండర్స్టాండింగ్ ఏంటంటే స్వామి వాళ్ళ ఇంట్లో వాళ్ళే పోయారండి, దగ్గర వాళ్ళు పోయారు. సో వాట్ డస్ ఇట్ మీన్? ఎవరు పోకుండా ఉంటే, స్వామిని నమ్ముకుంటే ఎప్పటికీ పోకుండా ఉంటారా? వాట్ డస్ ఇట్ మీన్ రియలీ? సో అదే స్వామి నమ్ముకోకుండా ఉంటే వీ లాస్ట్ అవర్ వే లాంగ్ టైం బ్యాక్. మనకి ఇంట్లో జరుగుతున్న గొడవలు అవన్నీ ఒకవేళ స్వామి కనుక ఇటువంటి భక్తి, ఇటువంటి స్వామి ఈ టైంలో ఇవి జరుగుతాయని తెలిసే అంతకన్నా ముందే స్వామి మన అలర్ట్ చేసి ఆ ఫోల్డ్ లోకి తీసుకొచ్చేసారు. ఆ ఫోల్డ్ లోకి తీసుకొచ్చి భక్తి విశ్వాసం ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఒక విధంగా అట్లీస్ట్ ఈ లెవెల్లో మనం తీసుకోగలుగుతున్నాము అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒకవేళ కనుక అదే జరుగుండకపోతే ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళము? మన చుట్టూరా వాళ్ళు అరుస్తున్నట్టే మనం కూడా అరుస్తూ ఉండేవాళ్ళం, మనం కూడా తల జుట్టు పీక్కుంటూ ఉండేవాళ్ళం. సో లెట్ us take spirit from Sushilamma that when Swami is with us we can face anything. And this does not mean we look forward to something to go wrong. అంటే ఈ పాయింట్ చెప్పుకోవడం వల్ల అందరు ఇప్పుడు మనం భయపడడం స్టార్ట్ చేసి అంటే నా జీవితంలో ఇంకేమవుతాయో అని భయపడక్కర్లేదండి. ఇది ఎవరి జీవితాల్లోనే మంచి అందరికి ఇన్ఫాక్ట్ అంటే అందరికి మంచి జరగాలి, సర్వే జన సుఖినో భవంతు అనే మనం ప్రార్థిస్తాం. అయితే ఏమో ప్రారంభం బట్టి ఏమన్నా అప్పుడప్పుడు జరగవచ్చు. రమణ మహర్షికి థ్రోట్ క్యాన్సర్ వచ్చిందండి, రామకృష్ణ పరమహంసకి థ్రోట్ క్యాన్సర్ వచ్చిందండి, ఎవరు చెప్పగలరు? లెట్ us be focused on alleviating others pain. కాబట్టి వేరే వాళ్ళ పెయిన్ బాధ తగ్గించే ప్రయత్నంలో మనం ఉంటే గనక మనకి మన పెయిన్ తెలియని కూడా తెలియదు మోస్ట్ ఆఫ్ ద టైమ్. అసలు అదే ఒక ఎనస్థెటిక్ లా పనిచేస్తుంది మనకి. సో లెట్స్ రిమెంబర్ వన్స్ మోర్, ఇట్స్ నాట్ ఈజీ టు బి బోర్న్ యాజ్ ఎ కాంటెంపరరీ ఆఫ్ ద అవతార్ అండ్ నో హిమ్ టు బి సో. ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి. And so let's maximize this opportunity. Let's maximize this opportunity to the greatest extent. ఇవ్వండి 9 పాయింట్లు నవసూత్రాలు అని మన ప్రణాళిక అని చెప్పుకున్నాము. ఒక చాప్టర్ నుంచి ఒక్కొక్కటి మాత్రం తీసుకున్నాము. స్వామి ఇవి నా లిటిల్ బ్రెయిన్ లో స్వామి ఇచ్చినవి, స్వామి అనుగ్రహించింది మనకి. ఇంకా ఎంతమందికి మీలో చదువుతూ ఉంటే ఇంకెన్ని వస్తాయో. కాబట్టి మనకి అన్ని పాయింట్లు అవసరం అని కాదండి, కొన్ని పాయింట్లు తీసుకుని వాటిని మనం ప్రయత్నించిన 1-2 పాయింట్లు ఏదన్నా కూడా స్వామి కనెక్ట్ అయ్యి స్వామికి ప్రే చేసుకుని మనం కనుక దాన్ని ట్రై చేస్తే తప్పకుండా స్వామి మనకి ఒక బంగారు భవిష్యత్తు చూపెడతారండి. ఇది మీకు అందరికీ నా సాయిరాములు. ఐఎమ్ ఫోల్డింగ్ మై హ్యాండ్స్ అండ్ దెన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ బికాస్ నేను స్వాధ్యాయం మాత్రం చేద్దామని అనుకున్నానండి ఈ 9-10 రోజులు. అయితే ఒక విధంగా ఇంతమంది ఎంతూజియాస్టిక్ గా సత్సంగము అని వచ్చేసరికి దాంతో నాకు కూడా ఒక కమిట్మెంట్ పెరిగి దాన్ని ఒక పీపీటీలో పెట్టాలి, జాగ్రత్తగా చెయ్యాలి, అందరికి ప్రజెంట్ చేయాలనుకోవడం వల్ల రోజుకు ఆల్మోస్ట్ పొద్దు నుంచి సాయంత్రం వరకు దీనిపైనే స్పెండ్ చేసేట్టు స్వామి నాకు చేసి ఎంతో రిఫ్లెక్షన్ టైం ఇచ్చారు. అది గొప్ప స్మరణ టైం అని నేను అనుకుంటున్నాను. అది స్వామి వల్ల ముఖ్యంగా పాసిబుల్, మీ ద్వారా, ఎందుకంటే మీ అందరి వల్లే అది సాధ్యమైంది. కాబట్టి మీకు అందరికీ మరొక్కసారి నేను నమస్కారం చేస్తున్నానండి. చేస్తూ end it here. If there is any discussion to be done, we can do very quickly and probably close it. శివ గారు సాయిరామ్ అండి. శివ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ లాస్ట్ డే ఏదైతే ఉందో, మోర్ ఓవర్ నేను మీరు ఎప్పుడైతే నిన్న చేస్తానని చెప్పారో, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ టు గివ్ సమ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, బట్ అది మిస్ అయిపోయింది. బట్ ఇవాడు చూస్తే వెన్ ఐ సా యువర్ ఎగ్జాంపుల్స్ ఇట్ వాజ్ లైక్ ఓ మై గాడ్ అన్నట్టు అనిపించింది అనమాట. సో డెఫినెట్గా దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ Swami's total guidance, and the way you give examples, it's నిజంగా చాలా చాలా అమూల్యమైనవి.
very, very practically. It has helped to understand what exactly each and every sutra can be implemented practically. And I would like to express my feelings ఎందుకంటే మీలో స్పెషల్ క్వాలిటీ నాకు అనిపిస్తుంది ఏంటంటే అండి, అపార్ట్ ఫ్రమ్ ది స్పిరిచువల్ జ్ఞానం యూ హ్యావ్ ఆల్సో దిస్ సాఫ్ట్ స్కిల్ ఎక్స్పీరియన్స్, వాస్ట్ ఎక్స్పీరియన్స్. ఇవి రెండు మిక్స్ చేసి మీరు చెప్పే విధానం ఏదైతే ఉంటుందో దట్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ టు వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ అవుట్ యువర్ ఎఫర్ట్. ఇవాళ ఒక్క రోజులో కూర్చొని మీరు ఇవన్నీ ప్రిపేర్ చేశారని చాలా కష్టపడ్డారని తెలుస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే నిన్న తీసుకొని ఐడియాస్ ఇవాళ మీరు పాయింట్స్ అన్ని జాట్ డౌన్ చేశారు. థ్యాంక్స్ అలాట్ అండి. నాకు ఒక్కసారి ఆ రెండో సూత్రంలో ఐ జస్ట్ వాంట్ కొంచెం మిస్ అయ్యాను. ఆ రెండో సూత్రంలో ఫస్ట్ స్లైడ్లో తను ఎగ్జాంపుల్ విచ్ యూ సెడ్ అబౌట్ రోహన్, ఐ థింక్ అదొక్కసారి ఇఫ్ యూ కుడ్ గో బ్యాక్ క్విక్లీ, దట్ వుడ్, I think it was related to Seva. సంజయ్ ఇదేనా, రోహన్ అన్నారా? Sanjay అండి, సంజయ్ కరెక్ట్. సారీ Okay. సెకండ్ సూత్రం ఫస్ట్ పేజ్. ఓకే, సంజయ్ is a devote. Sanjay lives in a society. He helped the society taking care of all the water. Then he observed that gradually everyone seems to have assumed it is his. Okay. So he was little fresh. I would done. Okay, so next page అండి, I would just skip it across. Okay. Wonderful. Thank you, Andy. Thank you so much. Thank you. Thanks a lot. Sir, it is like listening to our classes, your presentation, your extra effort. I think అన్ని సత్సంగాలు వేరుగా ఉంటాయి కానీ సత్సంగా సాధ్యమైన is like teacher to a student. Definitely your soft skill training, your personality classes, personality development classes, all that's culminated into this. We are really fortunate to be in this group. We are wonderful examples, analogies, case studies. It's like, HRD class for us. Thank you so much, Andy. Thank you so much. Thanks, Sarlaga. Thank you, Sairam. Thanks for your very active participation, Andy. Throughout. Sairam uncle. టీచర్ కి స్టూడెంట్ పార్టిసిపేషన్ ఉంటేనే బాగుంటుంది సార్, లేకపోతే we don't like it. It doesn't become a dialogue. True. Yeah, Thank you, sir. Sairam uncle. Sairam. చాలా బాగుండేదండి నిజంగా ఈ లాస్ట్ సెషన్. ఎస్పెషలీ అంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్. యూజువల్లీ వీఆర్ రన్నింగ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్ ప్రెసెంట్. బట్ డ్యూ టు కోవిడ్ and such discourses, might be it should go continue after that also, I pray, because really getting lots of answers to the questions which I had. Okay, this today's discussion with relevant presentations and everything was very good, sir. Hope so this continues also, so that every evening, like every day, if we have like such sessions, like giving the relevant examples, many of the children's doubts will be solved. But I had a question, like many of them do ask, like you're in spiritual this thing, and you face so many problems. What will be the answer you would like to give, like for such type of persons? అది మనం చెప్పుకున్న 9వ సూత్రం ఇదే కదండి. సారీ, మీ పేరు నాకు సూరజ్ 9C అని వస్తుంది. మీ పేరు సూరజ్ హైమావతి అండి నా పేరు. హేమవతి గారు. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న సూత్రాలు 9వ సూత్రం ఇదే కదా. ఏంటంటే ఎగ్జాక్ట్లీ when you looks like when you came to Swami or God or any other form, and then you are on the spiritual path and then you are trying to do a little more sadhana, it suddenly looks like you are getting more difficulties. And then that is, and Swami said the timing happens in such a way because either way it would have happened. మనకు వచ్చే డిఫికల్టీస్ అనేది యాక్చువల్లీ మన ప్రారంభ కర్మ ప్రకారము మన జీవితంలో రావాలి ఎప్పుడో. అయితే అది లైఫ్ ఒక స్ట్రీమ్, ఒక ఫ్లో కాబట్టి. బట్ ద ఓన్లీ క్వశ్చన్ దట్ వీ హ్యావ్ టు ఆస్క్ ఈస్ దట్ facing those difficulties without Swami in our life and facing the difficulties with Swami in life, which one would you prefer? And then you would say, once you understand Swami's love, that you would want to prefer with Swami. Facing is anyway there. Just because with Swami, when he's there, it's like an anesthesia, big anesthesia. You won't even feel the pain of it most of the time.
and you will get the internal guidance from the Sadguru from within on how to face it with that kind of steadiness of mind and not doing more mistakes అన్నమాట. యూజువల్లీ ఏమవుతుందంటే అండి, స్వామి మన జీవితంలో లేనప్పుడు ఇదే ప్రారంభం వచ్చి మనం తప్పులు జరిగినప్పుడు మనం అన్స్టడీ అయిపోయి ఇంకా కొత్త కర్మకి స్వీట్స్ వేసేస్తాం. ఎందుకంటే ఒక విధంగా ప్రవర్తించడం మొదలు పెడతాము, దాంతో ఇంకా కొత్త కర్మ, వేరే వాళ్ళతో ఇంకా ఇంటర్పర్సనల్ ఇష్యూస్, దిస్ ఆర్ ద అదర్ అన్ని అయిపోయి విల్ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లం. అవన్నీ అవాయిడ్ అవుతామండి. కాకపోతే అవన్నీ ఏంటంటే, అందుకని మార్గంలోకి వచ్చిన వాళ్ళకి ఇది కాకుండా నేను స్వామి మార్గంలో ఉండకుండా ఉన్నప్పుడు ఎట్లా ఉండేది అనేది ఆ పిక్చర్ తెలియదు కాబట్టి మనం చాలా తేలిగ్గా మాట్లాడేస్తాం. ఏముంది, ఓకే నడుస్తోంది కానీ ఇన్ని కష్టాలు వస్తున్నాయని అట్లా మాట్లాడతాం. We won't know what is the big benefit that the Sadguru is doing for us. Actually, we won't even know, ever know. That's the whole point. He doesn't want any recognition. He doesn't want any recognition. He is happy the moment we are happy. That's what I feel. And we have to just take it as granted, like, okay, this is, and we have to continue our devotion. That we know because we are in the Swami's line, sir. But opposite person doesn't know that. And he keeps on pointing out. So what answer should we give so that he also keeps quiet? That's what There are two things, Andy. When difficulties happen, there is something called the system, the body, etc. feels, which is a pain. Assuming that actually it is a painful situation for the body, or there could be a little pain to the mind also, but continued pain and the mind stretching the pain over a period of time by thinking again and again is called suffering. And మీకు హైమవతి గారు నేను చెప్పింది మీకు మళ్ళీ ఇంకోసారి, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ పెయిన్ అండ్ సఫరింగ్. పెయిన్ అంటే ఆ మూమెంట్ లో జరిగేది, అందరికీ పెయిన్ ఉంటుందండి. పెయిన్ నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో, అందరికీ పెయిన్ ఉంటుంది. ఇక్కడ మనకి గుచ్చుతే పెయిన్ వస్తుంది, లేదు ఇంకొకటి మనసుకి గుచ్చుకున్నా కూడా ఏమన్నా ఒకటి జరగరాని జరిగినప్పుడు, స్వామి ఎన్నోసార్లు కళ్ళనీళ్ళు పెట్టారు మన సాయి గీత పోయినప్పుడు. అప్పుడు ఆ మూమెంట్ లో పెయిన్ అనేది అది హ్యూమన్ రియాక్షన్ అంతే, రెస్పాన్స్, హ్యూమన్ రెస్పాన్స్, దట్స్ క్వైట్ ఓకే. అది కనుక అట్లా హారిజాంటల్ గా తీసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, పెంచుకుంటూ వెళ్ళి గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నారు అనుకోండి, దాన్ని సఫరింగ్ అంటాం, దాన్ని పెయిన్ అన్నమాట. కాబట్టి యూ కెన్ టెల్ ద అదర్ పర్సన్, యా దేర్ ఈస్ పెయిన్, అండ్ దెన్ వీ ఆల్సో ఫేస్ ఇట్ లైక్ ఎవ్రీబడి హ్యాస్ పెయిన్. But my Swami helps me to come back very quickly. I don't suffer. It's a good devotee should be able to tell everybody in this world and announce that I don't suffer. I also have pain, but I don't suffer. What an amazing thing, Andy. That is what attracts the other person to be like you, like a devotee. Oh, thank you so much. Sir, namaskaram andi. ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చు సార్? ప్లీజ్. సార్, మీ ప్రెజెంటేషన్స్ చాలా బాగున్నాయి సార్. యాక్చువల్గా ఇది నా జీవితంలో ఒక కోయిన్సిడెన్స్ గా జరిగినటువంటి సంఘటన నేను అనుకుంటున్నాను స్వామి అనుగ్రహంతో. యాక్చువల్గా జరిగింది ఏమిటి అంటే, నేను గత కొన్ని నెలలుగా మనసు గురించి నేను ఒక పుస్తక రూపంలో రెడీ చేశాను మేటర్. యాక్చువల్గా గత 2-3 సంవత్సరాలుగా నా మధ్యలో స్వామి కొన్ని గేయములు ఇచ్చారు, చాలా గేయములు ఇచ్చారు. అది ఎలా స్టార్ట్ అయిందంటే, మొట్టమొదట నా స్నేహితుడు ఒకరు గోవింద నామాలతో ఏదైనా వ్రాసి పెట్టు అని అడిగారు. అయితే నేను అప్పుడు ఒక చిన్న గేయం రాశాను ఆయన కోసం. ఆ గేయంలో ఏమిటి అంటే, నా మనస్సు మీద నేను గోవిందునికి కంప్లైంట్ ఇచ్చినట్టుగా రాశాను. ఆ గేయం అంతా అలాగే నడుస్తుంది, నా మనస్సు మీద నేను గోవిందునికి కంప్లైంట్ ఇచ్చినట్టు. అది రాసి ఆయనకి ఇచ్చిన తర్వాత మళ్ళా నాలో ఒక ఆలోచన స్వామి దయ వల్ల కలిగింది. అది ఏమిటి అంటే, నువ్వు నీ మనసు గురించి గోవిందునికి కంప్లైంట్ ఇచ్చే ముందు నీ మనసుకి నువ్వు నచ్చ చెప్పుకున్నావా? ముందు నీ మనసుకి నువ్వు నచ్చ చెప్పుకో, ఆ తర్వాత నువ్వు అది నీ మాట వినకపోతే అప్పుడు నువ్వు గోవిందునికి చెప్పాలి అని. అప్పుడు అలా అనుకున్న మీద నాకేమిటైంది అంటే, కొన్ని వందల పదములు నా మనసుకు నేను చెప్పుకున్నట్టుగా నా మనసులో కదిలే, అలా కొన్ని నెలల పాటు కదిలే. అవన్నీ నేను డైరీలో రాసుకోవడం జరిగింది గత 2-3 సంవత్సరాలుగా. అయితే ఈ లాక్డౌన్ క్రియేట్ అయిన తర్వాత నేను ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏంటంటే అవన్నీ కూడా టైప్ చేసి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాను. యాదృచ్ఛికంగా దానికి మొట్టమొదట మనసు మర్మము అనే పేరు పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళా ఎందుకో నాకు నా మనసుకు మళ్ళా భగవత్ సంకల్పం, స్వామి సంకల్పం వల్ల దాన్ని మార్చాను. ఏమని? మానస భజరే గురుచరణం అని మార్చాను. అది మార్చి స్వామివారి ఫోటో పెట్టి అప్పుడు దాన్ని ఆ పుస్తకాన్ని రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత నాకు సంకల్పం కలిగింది, దీనికి ఎవరి చేత నా ముందు మాట రాయించాలి, తర్వాత దీన్ని సాయి సర్కిల్లోనే దీన్ని రిలీజ్ చేసేటువంటి ఏర్పాటు స్వామివారు చూపిస్తే బాగుండు అని నేను అనుకున్నాను. సో ఇలా అనుకున్నాను. ఆ తర్వాత మీ సత్సంగం గురించి నాకు తెలీదు, ఎవరో నా పేరు చేర్చి నేను దానిలో మెంబర్గా వచ్చి మీతో ఈ 9 రోజులు మీతో అటెండ్ అవ్వడం నాకు చాలా ఆనందం కలిగించింది. అయితే నాది చిన్న రిక్వెస్ట్ అండి,
మీ వంటి మహాత్ములు నా పుస్తకాన్ని ఒక్కసారి పరిశీలించి దానికి ఏదైనా ముందు మాట రాసి పెట్టి దాన్ని సాయి భక్తులందరికీ పంచడానికి వీలుగా మీరు ఏదైనా సాయం చేయగలుగుతారని నేను ప్రార్థిస్తున్నాను. చిన్న మాట, నేను అది తీసుకుని చదవడం ఐ రియలీ డీమ్ ఇట్ యాజ్ ఏ బిగ్ ఫార్చ్యూన్ అండి. తప్పకుండా చదువుతాను. అయితే దానికి ముందు మాట రాసేంత మహాత్ముని మాత్రం కాదు నేను. మీరు ఆ మాట మీరు మీ అభిమానం కొద్దిగా అన్నారు, కానీ మీరు ఎవరన్నా వేరే వాళ్ళతో ముందు మాట రాయించుకోండి. బట్ తప్పకుండా ఐ బి వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ ఇట్. ప్లీజ్ డూ షేర్ ఇట్. కానీ సార్ మీ మాటలు చాలా వాల్యూ అయినవండి. ఇప్పుడు 9 రోజుల్లో మేము విన్నాము. అందులో కూడా మీకు అందులో మీ మాటలు పొందుపరచాలని నా కోరిక సార్. మీరు తప్పకుండా కొంచెం ఏదైనా రాసి పెట్టండి దాని గురించి. నేను మీకు దాని తాలూకు కాపీ మీ తాలూకు నంబర్ వాట్సాప్ నంబరే కదా, దానికి పంపిస్తాను. సార్ సో ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ వన్స్ మోర్ అండి. అయితే మనం ఇప్పుడు వైండప్ చేసేద్దాము. ఈ వాట్సాప్ గ్రూప్ రేపు పొద్దున వరకు ఉంచుదామండి. ఇన్ కేస్ సంబడి వాంట్స్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఆర్ సంబడి వాంట్స్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ ఆర్ వాట్ ఎవర్, రేపు పొద్దున వరకు ఉంచుదాము. రేపు పొద్దున్న నేను దీని నుంచి ఎగ్జిట్ అయిపోతాను ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి. సో దట్ యాజ్ వీ సెడ్ ఇట్స్ ఎ టెంపరరీ గ్రూప్, సో వీల్ కైండ్ ఆఫ్ స్టాప్ ఇట్ tomorrow morning. So this is what I wanted to tell. So saying thanks to each one of you once more. శివ గారు, సందీప్ చెప్పండి. ఆల్ రిక్వెస్ట్ అండి, మీరు ఈ పీడిఎఫ్లో ఒకవేళ షేర్ చేయగలిగితే రిఫరెన్స్ కోసం ఎప్పుడైనా పనికొస్తుంది. పీపీటీ ఐ కెన్ షేర్ అండి. సో ఈ వాట్సాప్ గ్రూప్ లో ఇవాళ ఎవరికి పీపీటీ అవసరం ఉందో, ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు యూ కెన్ ప్లీజ్ మెన్షన్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ అండ్ దెన్ ఐ విల్ షేర్ బై జస్ట్ గివింగ్ యువర్ ఈమెయిల్ ఐడి. అండ్ దెన్ ఐ విల్ షేర్ యూ ఆన్ ద అక్రాస్ ద ఈమెయిల్. థ్యాంక్ యూ అండి. ఈమెయిల్ కూడా అవుతుందో లేకపోతే మరి అది గూగుల్ డ్రైవ్ లో పంపించాలేమో చూద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.